హరే కృష్ణ. నిన్న చాలా ఒక పుణ్యదినం. ప్రభుపాదుల వారు మహాసమాధి అయిన రోజు, అంటే ఆయన వైకుంఠం చేరుకున్న రోజు. కాబట్టి గొప్ప ఆచార్యులు వాళ్ళ ఆవిర్భావం ఎంత ముఖ్యమైనదో వాళ్ళ తిరోభావం కూడా అంతే ముఖ్యమైనది. ఎందుకంటే మనం అందరం కూడా కర్మానుసారం ఈ లోకంలోకి వస్తాం. రకరకాల శరీరం, రకరకాల కుటుంబంలో పుట్టడం, ఇవన్నీ కూడా కర్మానుసారం జరుగుతాయి. కానీ గొప్ప ఆచార్యులు ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు కర్మానుసారం ఈ లోకానికి రారు. భగవంతుడి యొక్క ఆజ్ఞతో, ఆయన ఆర్డర్తో వైకుంఠం నుంచి ఈ లోకానికి వస్తారు. ధర్మ ప్రచారం కోసం, భక్తి ప్రచారం కోసం, భక్తిని ఎలా ఆచరణలో పెట్టాలి అని తెలియజేయడం కోసం వస్తారు వాళ్ళు ఈ లోకానికి. కాబట్టి మనం గొప్ప ఆచార్యుల యొక్క పుట్టుక, వాళ్ళ అంతిమ యాత్రలన్నీ కూడా మనలాగా అనుకోకూడదు. కాబట్టి ప్రభుపాదుల వారు ఈ లోకానికి వచ్చిందే కృష్ణ చైతన్యం, కృష్ణ భక్తి, ఈ భగవద్గీత ధర్మసారాన్ని ప్రపంచాన్ని ఇవ్వడానికి ఆ లోకానికి వచ్చారు ఆయన. కాబట్టి 81 సంవత్సరాలు వరకు ప్రభుపాదుల వారు నిరంతరం కృష్ణుడి సేవలోనే ఉంటూ కొన్ని లక్షల మంది, కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. తర్వాత ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయారు. కాబట్టి అది ప్రతి సంవత్సరం మనం ఈ దామోదర మాసంలోనే మన గోవర్ధన లీల జరిగిన ఒక 3 రోజుల తర్వాత, 2 రోజుల తర్వాత ప్రభుపాదుల వారి మహావైకుంఠ దినం కూడా వస్తుంది, తిరోభావ దినం వస్తుంది. కాబట్టి ప్రభుపాదుల వారు అవతరణ ఎప్పుడు జరిగింది? శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత రోజు ఆయన లోకానికి వచ్చారు. ఆయన ఎప్పుడు వైకుంఠం చేరుకున్నారంటే గోవర్ధన పూజ జరిగిన 2వ రోజు, 3వ రోజు వైకుంఠం చేరుకున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రభుపాదుల వారి యొక్క అంతిమ ఆయన చేసిన లీలల గురించి మనం స్మరణ చేసుకుందాం. చాలామంది ఏం చేస్తుంటారు, ఎవరైనా శరీరం వదిలేసినప్పుడు స్మృతి సభలు పెడుతుంటారు, సంతాప దినాలు అంటుంటారు. వాళ్ళు ఉన్నప్పుడేమో బాగా వాళ్ళు తిట్టిపోస్తారు, వాడు వెళ్ళిపోయినాక వాడిని పొగిడేస్తారు. మీరు పొగిడినప్పుడు వాడు ఉండడు, మీరు తిట్టినప్పుడు వాడు ఉంటాడు. కాబట్టి వాడు చనిపోయేటప్పుడు మీ తిట్లతోనే వెళ్ళిపోయి ఉంటాడు. అర్థమవుతుందా? మనుషులు ఉన్నప్పుడు బాగా తిడుతాం, వెళ్ళిపోయినప్పుడు పొగుడుతాం. వాడికి ఏ మైండ్లో ఏం గుర్తుంటాయి? మీ తిట్లే గుర్తుంటాయి. వెళ్ళిపోయినప్పుడు మీరు కవితలు రాసిన కూడా ఉపయోగం ఏంటి? వాళ్ళకి కనపడుతుందా మీ ప్రేమ? కాబట్టి మనుషులు ఉన్నప్పుడు ప్రేమించండి. ఉన్నప్పుడేమో వాళ్ళ మీద పడి వాళ్ళు కొరికేసి చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమ చూపిస్తే ఎలాగా? ఇది జరిగేది అంతే కదా. చనిపోయిన తర్వాత ఆయన మహానుభావుడు అండి, మహాత్మా అండి, ఈ లోకంలో ఎప్పుడూ చూడలేదండి, మా జీవితాలు వెలుగు నింపాడని అంటాం. ఉన్నప్పుడేమో మన దుమ్మెత్తి పోస్తారు. ఇది కలియుగంలో జరిగేదంతా కూడా. అలా కాదు, ఇది సామాన్య జీవితం అలా కనపడుతుంటుంది. అక్కడ ఆచరణ జీవితం అలా ఉండకూడదు. కాబట్టి ఒక వైష్ణవులు అంటేనే ఆ భావంలో ఉండకూడదు. మనం ఉన్నప్పుడు మీరు ప్రేమించకపోయినా పర్లే, తిట్టద్దండి. మిమ్మల్ని ఎవరు ప్రేమించని చెప్పట్లేదు, తిట్టద్దండి. మీరు గౌరవం ఇవ్వకపోయినా పర్లే, అగౌరవపరచద్దండి. మీరు గౌరవం ఇవ్వకపోయినా అవమానించద్దండి. ఎంత బాగుంది ఇది! ఫుల్గా వాడిని వాడేసి, తిట్టేసి, అన్నీ చేసేసి చనిపోయిన తర్వాత ఫుల్ పొగిడేసి, కవితలు రాసి అన్నీ ఏడుస్తుంటారు ఆ ప్రేమ చూసి. వాడు మళ్ళీ రావాలనుకుంటాడు ఆ ప్రేమతో, విని కూడా పొరపాటున వాడు వచ్చిన తర్వాత తెలియదు ఏంటంటే ఈ లోకానికి వస్తే మళ్ళీ వాడు తిట్లో వస్తుంది, తెలియదు పాపం వాడికి. కానీ ఆ జ్ఞానం వచ్చి ఉంటుంది కదా, అందులో రాడు మళ్ళీ పాపం వాడు. ఇది లేదంతా నాటకం అంతా కూడా. అన్నమాచార్యులు ఏమంటారు? నానాటి బతుకు నాటకమే, ఎదుట కలదే ప్రపంచము. ప్రపంచం ఎక్కడుంది? పైన ఉంది. కనపడేదంటే ఏమిటి? ఇక్కడంతా కూడా నానాటి బతుకు నాటకమే. ఈ నాటకాలు అందరూ ఆర్టిస్టులే ఇక్కడ. అర్థమేనా?
కొంతమంది ఆర్టిస్టులు ఎలా అంటే వాళ్ళు ఆర్టిస్టులు కూడా తెలియదు, వాళ్ళకి అంత బాగా ఆర్టిస్టులు వాళ్ళు. ఆస్కార్లు కూడా చిన్నపోతాయి వాళ్ళ దగ్గర, అవార్డులు, నంది అవార్డులు, అన్ని అవార్డులు చిన్నపోతాయి, అంత ఆర్టిస్టులు అందరూ కూడా. కానీ ఇదంతా ఈ నాటకం కోసం ఎన్ని కుతంత్రాలు, మనిషి స్వార్థం, మోసం, హత్యలు, ఎంత కబ్జాలు, భూదాహం, ధనదాహం, స్త్రీదాహం, ఈ దాహం, ఆ దాహం, ఎన్ని దాహాలు తీరినా కానీ మనిషి తృప్తిగా తెలియడు. అంతే కదా, దాహం తీరినవాడు తృప్తిగా లేడు, దాహం ఉన్నవాడు తృప్తిగా లేడు. ఇది మనం చూసే ప్రపంచం అంతా కూడా. అన్నమాచార్యులు ఏమంటారు, ఈ ప్రపంచం ఎక్కడుంది? పైనుంది. ఇది కాదు నీ ప్రపంచం, ఇదంతా నాటకమైన ప్రపంచం ఇది. కాబట్టి ఇదే నిజం అనుకుంటున్నారు మనం. కాబట్టి ఆ నాటకాన్ని చెప్పడానికి గొప్ప ఆచార్య లోకానికి వస్తారు. అన్నమాచార్యుల కీర్తన ద్వారా చెప్పారు. ప్రభుపాదుల వారు భగవద్గీత, భాగవతం, ఈ శాస్త్ర పురాణ జ్ఞానం ద్వారా చెబుతున్నారు ఈ లోకమంతా నాటకమే. కానీ ఎంత నాటకమైనా కూడా మనం ఎంత గట్టిగా దాంట్లో ఉన్నాం చూడండి, అదే మాయా అంటే. మాయా అంటే ఏమిటి? నాటకం అని తెలిసిన నిజం అనుకుంటాం, అది మాయా. గొప్ప ఆచార్యులు చెబుతారు ఇది నాటకం ఇది, కానీ తెలుసుకోవడానికి కొన్ని పరిపక్వత, మెచ్యూరిటీ రావాలి, మనకు కూడా జ్ఞానం ఉండాలి లోపల. ఆ జ్ఞానం లేకపోతే ఏమనుకుంటాం? నాటకమే నిజం అనుకుంటాం. చిన్న పిల్లవాళ్ళని సినిమా తీసుకెళ్ళండి, చిన్న పిల్లవాళ్ళని, వాళ్ళకి తెలియదు నాటకం అనంతా. అది వాడు ఏం చేస్తాడు, ఎవరైనా పొడుస్తుంటే వాడు ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ వాళ్ళ నాన్న రంగురాది, వాడికి పొడుపు ఏం లేదురా బాబు, వాడికి అర్థమవుతుందా? అర్థం కాదు. వాడు చంపేశాడు, ఏడుస్తూనే ఉంటాడు వాడు. ఇక్కడ జ్ఞానం లేకపోతే అలా ఉంటుంది జీవితం. చిన్న పిల్లవాళ్ళగా ఏడుస్తారో మనం కూడా ఈ ప్రపంచం చూసి ఏడుస్తూనే ఉంటాం. జ్ఞానం ఉన్నప్పుడనే బోధపడితే మనకు అది ఇవ్వడానికే ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం. మన కళ్ళల్లో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి జ్ఞానాన్ని ప్రసాదించే మహోన్నత వ్యక్తే ఆచార్యులు అంటే. కాబట్టి అటువంటి ఆచార్యులు లేకపోతే మన జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. చూడండి, మీరే కదా కన్ఫ్యూజన్లో ఉంటే అస్తవ్యస్తం జీవితం. ఏది సత్యం, ఏది నిజం, ఏది అబద్ధం తెలియకుండా ఉంటే ఎలా? మీకు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి, జీవితం ఎలా ఉంటుందో. అబద్ధం సత్యం తెలియకపోతే జీవితం ఎలా ఉంటుంది? ప్రతిరోజు మనోవ్యధ, టెన్షన్ అంతా ఎండిపోతాం కూడా. కాబట్టి ఆచార్యులు వచ్చి మనం నేర్పిస్తారు, ఇది సత్యం, ఇది అబద్ధం, మిథ్య, సత్యం మిథ్య. కాబట్టి ప్రభుపాదుల వారు ప్రపంచానికి జ్ఞానం ఇవ్వడం కోసం కృష్ణుడు పంపిస్తే లోకానికి వచ్చారు. ఆయన ఆఖరి క్షణం వరకు కూడా భాగవతం, భగవద్గీత ప్రచారం కోసమే జీవించారు. ఆయన ఆఖరి గడియల్లో కూడా ఆయన డాక్టర్లు చూసినా కానీ ఆయనకి శ్వాస చూడండి, ఒట్టి ఎముకలు తప్ప పైన చర్మం కానీ ఏమీ లేదు ప్రభుపాదుల వారికి. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా భాగవతమే చెబుతున్నారు. ఆయన శ్వాస వస్తుంది, సౌండ్ వస్తుంది, అంతే. ఎంత భక్తిలో ఉంటే ఆ స్థితిలో భాగవతం గుర్తొస్తుంది చెప్పండి. మామూలుగా శరీరం వదిలే వాళ్ళకి భగవంతుడు అంత ఈజీగా గుర్తుకు రాడు. మామూలు జీవులకి శరీరం వదిలేటప్పుడు భగవంతుడు గుర్తుకు రాడు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు ఆ జ్ఞాపక శక్తి ఇవ్వడు. కానీ గొప్ప ఆచార్యులు వాళ్ళ శరీరం అంతా ఇబ్బందులున్నా ప్రభుపాదుల వారు కొన్ని రోజులు తినడం మానేశారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా శరీరం వదిలేటప్పుడు ఆహారం పైన రుచి ఉండదు. మనకు రుచి బాగా ఉందని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అర్థమవుతుందా? ఇంకా తినాలనిపిస్తుందంటే మనం ఇంకా ఉంటామనే టెన్షన్ పడద్దండి. ఇప్పుడే మీరు ఆ సిమ్టమ్స్ తెలుస్తాయి ఆ టైంకి వచ్చినప్పుడు. సో ప్రభుపాదుల వారికి ఆహారం పైన రుచిగా ఏమి తాగడం కానీ అదంతా కూడా భగవంతుడి యొక్క కానీ భాగవతం చెప్పడం తప్ప వేరే మైండ్లో ఏమీ లేదు, కృష్ణుడు తప్ప. ఒక రిపోర్టర్ అడుగుతారు ప్రభుపాదుల వారిని, మీరు ఎప్పుడు భగవంతుడు తెలుసుకున్నారు, మీకు ఎప్పుడు భగవంతుడు గుర్తొస్తుంటారు అని అడిగితే ప్రభుపాదు చెప్తారు, ఆచార్యులు
నా జీవితంలో భగవంతుని మర్చిపోయిన క్షణమే లేదయ్యా అంటాడు. మన జీవితంలో చెప్పండి, ప్రభుపాదులు ఏమంటారు? నా జీవితంలో భగవంతుడిని మర్చిపోయిన క్షణమే లేదు. మన గుర్తుకొచ్చిన క్షణాలు కూడా చెప్పండి. అట్లే పొద్దున్న నుంచి వదిలేండి, ముందు కాలం గడిచిపోయింది. ఈ రోజైనా పొద్దున్న నుంచి 6 గంటలు 7 గంటల వరకు ఎన్నిసార్లు గుర్తుపెట్టుకున్నాం భగవంతుడిని మనం? ఇంకెలా చనిపోయేటప్పుడు ఎలా గుర్తొస్తాడు ఆయన? చాలా కష్టం. అంతే నారాయణ స్మృతి చాలా కష్టం. కాబట్టి ప్రభుపాదుల వారు ఆయన భక్తులకి నేర్పిస్తున్నారు, ఒక భక్తుడి శరీరం ఎలా వదలాలి. ఆచార్యులు అంటే ఎప్పుడు కూడా ఏదో కొన్ని స్టోరీలు చెప్పడం ఇది కాదు. వాళ్ళ ఆచారతే ప్రజ్ఞ, వాళ్ళ ఆచరణలో పెట్టి చూపిస్తారు కదా. ఒక నిజమైన కోచ్ అంటే ఏమిటి? నిజమైన కోచ్ అంటే వాడి గేమ్ తెలియాలి కదా, నేర్చుకొని వాళ్ళు చూపించాలి కదా, ఇలా ఆడాలి అని చెప్పాలి కదా. ప్రభుపాదుల వారు శరీరం ఎలా వదలాలో నేర్పించారు భక్తులందరికీ కూడా. ఒక భక్తుడు ఏ భావంతో శరీరం వదలాలి చనిపోయేటప్పుడు, అదేవో నేర్పించారు మనకు. ఆ నేర్పించే ఎవరు లేరు మనకి ఇక్కడ. ఒక శరీరం వదిలేటప్పుడు ఏ భావంతో మన శరీరం వదలాలి, ఏ భావంతో మోక్షాన్ని పొందాలి, ఏ భావంతో భగవంతుని స్మృతిలో ఉండాలి, మనం ఏ విధంగా శరీరాన్ని మనం తయారు చేసుకోవాలి. ఆయన 5-6 నెలల ముందే ఆయనకు అనిపించింది, చెప్పారు. ఋషికేశ్ హరిద్వార్లో ఉన్నప్పుడే నా శరీరం వదిలే సమయం వచ్చింది, నన్ను వృందావనం తీసుకుని వెళ్ళండి అని ముందే చెప్పారు. గొప్ప మహానుభావులకి ముందే తెలుస్తుంది కూడా. ఆయన మేలో చెప్పారు, 77 మే నెలలో చెప్పారు ప్రభుపాదుల వారు, శరీరం వదిలే సమయం వచ్చింది, వెంటనే వృందావనం తీసుకుని వెళ్ళండి, నా శరీరం అక్కడే వదలాలి అంటారు ప్రభుపాదుల వారు. తర్వాత నవంబర్లో ప్రభుపాదుల వారి శరీరం వదిలేశారు, నవంబర్ 14, 77వ సంవత్సరంలో. చూడండి, అదంతా కూడా రికార్డ్ చేశారు భక్తులందరూ కూడా, ఏ విధంగా ప్రభుపాదుల శరీరం వదిలారు అని. ఆయన ముందే భక్తులకు, ఎందుకంటే చాలామంది భక్తులకి అంత అమెరికా భక్తులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి అంత్యక్రియలు కూడా ఏమీ తెలియదు. ఒక మహాభక్తుని ఎలా సమాధి చేయాలో కూడా తెలియదు. ప్రభుపాదుల వారే నేను శరీరం వదిలిన తర్వాత ఇలా సమాధి చేయండి. ఎప్పుడైనా మీరు సమాధి గురించి మాట్లాడారనుకోండి, ఏమనుకుంటారు మిమ్మల్ని? రేపు వెళ్ళి మాట్లాడాను, ఏదో కోపంలో చెప్పండి మీ ఇంట్లో వాళ్ళకి, సమాధిని ప్లాన్ చేసుకున్నానంతా. వాళ్ళు అడుగుతారు, జీవ సమాధి మహాసమాధి అమ్మ చెప్పండి అని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా ఉంది మన ప్రపంచం. అవి వెళ్ళిపోతున్నాం బాధ కన్నా కూడా తొందరగా ప్లాన్ చేసుకున్నా, వెరీ గుడ్. మేము ఇంకా చాలా టెన్షన్గా ఉన్నాము, నువ్వు ముందే ప్లాన్ చేసుకున్నా, వెరీ గుడ్ నాన్న. ఇది మన ఉన్న ప్రపంచం, మన బంధాల విలువ ఏమిటి? ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోయినా కానీ భారం, వృద్ధాప్యం భారం. ఆరోగ్యం బాగున్నంత వరకే, ధనం బాగున్నంత వరకే, శక్తి ఉన్నంత వరకే మీకు విలువ. ఈ మూడిట్లో ఏది తగ్గినా కరివేపక్కన దారుణంగా ఉంటారు మీ జీవితం. కాబట్టి చెప్పండి, జీవ సమాధ మహాసమాధ ఏమిటి? ప్రభుపాదుల వారు అందరినీ పిలిచి సమాధి ఇలా అనుకుంటున్నాను, నీ శరీరం వదిలిన తర్వాత ఈ విధంగా నా శరీరాన్ని కృష్ణ బలరామ ప్రదక్షిణ చేస్తూ వృందావనంలో ఒక షడ్గోస్వామి ముఖ్యమైన దేవాలయాలు ఉంటాయి. రాధా గోవిందదేవ, రాధా మదన మోహన, రాధా గోపీనాథ, రాధా శ్యామసుందర, రాధా దామోదర. ఈ దేవాలయాలు అన్నిటికీ దర్శనం చూపించిన శరీరం తీసుకుని వెళ్ళి దర్శనం అయిన తర్వాత అందరికీ వృందావనంలో ఉన్న సాధువులందరినీ పిలిచి ఒక అద్భుతమైన కృష్ణ ప్రసాదం అందరికీ పెట్టండి. అవన్నీ ఏర్పాటు చేశారు ఆయన. మనం వెళ్ళిపోతున్నామే, ఏమైపోతాము? ఎందుకంటే భక్తిలో స్థిరంగా ఉన్న వాళ్ళకి, భగవంతుడు సంబంధం ఉన్న వాళ్ళకి చావు అంటేనే భయమే ఉండదు. భాగవతం కూడా చెప్తాం, ప్రభుపాదులు చెప్తారు కూడా. చావు అంటే ఏమిటి? ఒక పులి బిడ్డను నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఆ పులి బిడ్డకి ఆహ్లాదంగా ఉంటుంది, నా తల్లి పట్టుకున్నదే అని, అంతే కదా. అదే పులి నోట్లో జింక పిల్ల ఉంటే దాని పరిస్థితి ఏమిటి? భయంగా ఉంటుంది. అక్కడ భక్తుడికి మృత్యువు అంటే కృష్ణుడు చూస్తాడు. అహం మృత్యు, గీతలో కృష్ణుడు అంటాడు కదా, అర్జున మృత్యువే నేను, మృత్యువే కృష్ణుడైతే భక్తుడికి భయం ఎందుకు చెప్పండి? ఎప్పుడు భయం ఉంటుందంటే భక్తి లేకుండా జీవితం గడిపిన వాడికే భయం. భవిష్యత్తు భయం, ప్రజెంట్ భయం, నెక్స్ట్ జన్మ భయం, వదులుకొని పోతున్న భయం. కాబట్టి ప్రభుపాదుల వారు ఒక భక్తుల్లో భయం ఉండకూడదు శరీరం వదిలేటప్పుడు.
చెబుతారు ఆయన. ఈ నియమాలన్నీ పాటించి 16 మాలలు మీరు ప్రతిరోజు జపం చేసి 4 నియమాలు, అంటే 4 నియమాలు ఏమిటి చెప్పండి? మద్యం తాగకూడదు, జూదం ఆడకూడదు, నాన్ వెజ్ ఎగ్గులు ఇవన్నీ తినకూడదు, ఇంకోటి ఏమిటి, వేరే స్త్రీల సాంగత్యం ఉండకూడదు, పురుషుల సాంగత్యం ఉండకూడదు. ఈ 4 నియమాలు పాటించి 16 మాలల జపం ఎవరైతే చేస్తారో, దీక్ష తీసుకుంటారో, వైష్ణవ దీక్ష అంటారు ఆచార్యుల ద్వారా. వైష్ణవ దీక్ష లేని వారికి ఒక జన్మ తీసుకోవాల్సిందే. మీరు జపం చేస్తూ ఉండొచ్చు, కానీ దీక్ష లేనప్పుడు, ఎందుకంటే దీక్ష అంటే ఏమిటి, గురువు మిమ్మల్ని ఆ రోజు ఇంకా తీసుకుంటాడు. ఇది మీరు నా బాధ్యత. ఇంకా ఎలాగైతే ఒక భార్యాభర్త పెళ్లి చేసుకున్నప్పుడు బాధ్యత వస్తుందో భర్తకి, భార్యని జన్మను చూసుకుంటాను, కష్ట సుఖాలతో ఉంటాను, అదే కదా అగ్ని సాక్షి, దేవతల సాక్షి, ఇవన్నీ కూడా అదే. గురువు కూడా ఒక యజ్ఞం సాక్షి, ఆచార్యులు యజ్ఞం సాక్షి, కృష్ణుడు సాక్షి, వైష్ణవుల సాక్షి ద్వారా ఆచార్యులు నీ వైకుంఠానికి, మోక్షానికి బాధ్యత నేను తీసుకుంటాను ఎప్పుడైనా మన నియమాలని పాటిస్తాను. కాబట్టి మనలో కూడా ఆ దీక్ష వరకు రావాలి, అప్పుడే మన సీట్ గ్యారంటీ. లేదంటే మా వాళ్ళు చెప్తారు కదా, యాత్రలో టికెట్ మీద ఆరేసన్నారు అనుకోండి, ఏమవుతుంది, కన్ఫామ్ లేదు మీది బర్త్. అర్థమవుతుందా? కన్ఫామ్ కావాలంటే దీక్ష ఉండాలి. ఊరికే క్లాసులు వినేస్తే మనకు అది సరిపోదు, కొద్ది ముందుకు వెళ్ళాలి ఆధ్యాత్మిక జీవితంలో. కానీ ప్రభుపాదుల వారు ఇవన్నీ పాటించిన వాళ్ళకి మృత్యు అంటే భయం ఉండదు. కాబట్టి ప్రభుపాదుల వారు ఆయన ప్రపంచానికి ఇచ్చిన పెద్ద గిఫ్ట్ ఏమిటయ్యా అంటే ఈ భగవద్గీత. అంటే ప్రపంచానికి భగవద్గీత అర్థం యథాతథంగా వివరించిన ఆచార్యులైన. అందరూ భగవద్గీత కూడా కొంతమంది వినేవాళ్ళు, కొంతమంది అర్థమయ్యేది, కొంతమంది అర్థం అయ్యేది కూడా కాదు, కొంత అర్థమైనా కొంతమంది ఆచరణలో పెట్టేవాళ్ళు కాదు. ఇది ఎలా జరిగిందో, ఈ భగవద్గీత ఇంగ్లీష్లో కూడా ఎలా ఈ బుక్ ప్రింట్ అయిందో అద్భుతమైన ఘట్టం ఇది కూడా. ప్రభుపాదుల వారు 65వ సంవత్సరం అమెరికాకు వెళ్తారు. వెళ్ళినప్పుడు 65వ సంవత్సరం వెళ్ళినప్పుడు 66లో ఈ భగవద్గీత అంతా ఇంగ్లీష్లో రాస్తుంటారు, ఇండియాలోనే కొంత, అది పోతుంది. తర్వాత 66లో ఇంకోసారి సెకండ్ టైం మళ్ళీ గీత రాస్తారు ఆయన, 1000 పేజీలు ఆయన రాస్తారు. మళ్ళీ రెండోసారి అది పోతుంది. మళ్ళీ మూడవసారి మళ్ళీ రాస్తారు 67లో భగవద్గీత. చూడండి, మూడోసారి మళ్ళీ రాస్తారు. మళ్ళీ రాసి ప్రభుపాద ఆలోచిస్తుంటారు, దీన్ని ఎలాగా ప్రపంచానికి ఇవ్వాలి ఈ జ్ఞానాన్ని, అంతే కదా, దాన్ని మనం ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ చేసి బుక్కులాగా ఇవ్వాలి కదా, ఎలా ఇవ్వాలి, ఏదైనా మంచి పెద్ద కంపెనీ వాళ్ళు వస్తే దీన్ని ప్రింట్ చేసి ప్రపంచానికి భగవద్గీత పరిచయం చేస్తారు అని అనుకుంటారు ఆయన. దానికి ముందు ఒక అమెరికన్లో అతను యాలెన్ ఒక అతను ఉంటాడు, అతని పేరు యాలెన్ గిన్స్బర్గ్ అనేసి. యాలెన్ అతను అప్పట్లో అమెరికాలో 1960sలో వెరీ ఫేమస్ సింగర్, పాటలు రాసే కవి. అంటే అమెరికా వాళ్ళ యూత్కి ఒక రోల్ మోడల్లాగా ఉండేవాడు, కవితలు రాసేవాడు, ఉత్తేజపరిచేవాడు, ఒక మోటివేషన్ ఇచ్చేవాడు, మంచి పాపులర్ సింగర్, కవి. ప్రభుపాదుల వాళ్ళు కలుస్తారు ఆయన. ప్రభుపాదులు అడుగుతారు, అయ్యా నా భగవద్గీత అంతా రెడీ అయింది, నువ్వు దీన్ని ఇంగ్లీష్లో ఎలాగైనా రాశారు, ప్రింట్ చేస్తావా ఎవరి దగ్గర, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర, నువ్వు చాలా పాపులర్ కదా అని అడుగుతారు అన్నమాట. అతను చాలా ప్రయత్నాలు చేస్తారు, భగవద్గీతని ఇంగ్లీష్లో ప్రింట్ చేయాలి అమెరికాలో, న్యూయార్క్ నగరంలో ప్రయత్నం చేసి చాలామంది చూసి, అయ్యో ఇది ఎవరు కొంటారయ్యా భగవద్గీత, ఇవంతా కూడా ఎవరి దానికి కస్టమర్స్ లేరు. చూడు ఎలా ఉందో పరిస్థితి, కస్టమర్స్ లేరు, దీన్ని ప్రింట్ చేయలేము అనేస్తారు. అతను చాలా ప్రయత్నం చేస్తాడు, చాలా పాపులర్ వ్యక్తి అయినా, కానీ అలా కాదు. తర్వాత ప్రభుపాదుల వారికి ఒక భక్తుని అడుగుతాడు, రయారామ అని. ఆయన అడుగుతాడు, ఏమయ్యా నువ్వు కొద్దిగా, అతనికి కొద్దిగా ప్రింటింగ్ అంతా కూడా అనుభవం ఉంటుంది, నువ్వే దీన్ని భగవద్గీత ప్రింట్ చేయాలి ఇంగ్లీష్లో రాసిన దాన్ని అంటారు. ఆయన చాలా ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నం చేసిన న్యూయార్క్లో తెలిసిన వ్యక్తుల దగ్గర అందరూ కూడా దీన్ని మనం అమ్మలేమండి, ఎవరు కొంటారు, ఇవన్నీ కూడా అమెరికాలో గీత ఎవరు కొంటారు చెప్పండి, దీన్ని మనం అమ్మలేము, చేయలేము అనేస్తారు. ఎలా అయిపోతుంది చూడండి. తర్వాత మూడవసారి ఒక భక్తుడు, అతని పేరు బ్రహ్మానంద దాస. సో తన సన్యాసి అవుతారు కూడా ఆయన. ఆయన్ని ప్రభుపాద అడుగుతారు, నువ్వు ఒక ప్రయత్నం చేయవయ్యా, ఈ భగవద్గీతని ఎలాగైనా ప్రింట్ చేయాలి, మనం ఈ బుక్ రూపంలో రావాలి అని ప్రయత్నం చేయవయ్యా అంటారు. అతనికి ఏమీ అనుభవం ఉండదు, అతనికి ప్రింటింగ్ తెలియదు,
బుక్ ఎలా పబ్లిష్ చేయాలో తెలియదు, ఏది తెలియదు అతనికి. అర్థమైనా? అతను ఏం చేయాలో అర్థం కాదు. మనకేమి ప్రభుపాదుల వారి పని ఇచ్చేసారే, ఈ సేవ ఎలా చేయాలి? ఒకసారి మీకు సేవ ఇచ్చామనుకోండి, ఆ సేవ ఎలా చేయాలో మీకు తెలియదు అనుకోండి, మీకు టెన్షన్గా ఉంటుంది కదా. తెలిసిన సేవ చేసేస్తారు బాగా ఈజీగా. మీకు తెలియదు ఇచ్చామనుకోండి, మీకు లోపల భయం ఉంటుంది, అయ్యో ఎలా చేయాలి ఇవన్నీ కూడా అనేసి. అది న్యాచురల్ అంతా కూడా. ఈ భక్తుడు లోపల టెన్షన్గా ఉంటుంది. మనకేమి ప్రింటింగ్ రాదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు. మనకేందో ప్రభుపాద ఈ సేవ ఇచ్చారే, మనది ప్రింట్ చేసే బాధ్యత నా పైన ఉంది, ఇప్పుడు నేను ఎవరితో ఎలా మాట్లాడాలి, నాకేం తెలియదే ఇక్కడ అనుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఏమవుతుందంటే ప్రభుపాదుల వారు అప్పట్లో ఈ హరే కృష్ణ కీర్తనలన్నీ కూడా ఒక ఆల్బమ్ లాగా చేసేవాళ్ళు అనమాట. ఆల్బమ్ లాగా చేసి ఆ సీడీలు అప్పుడు చిన్న చిన్న ఉండేవి అప్పట్లో 1960s సీడీ అండి, ఈ సీడీ కాదు, అప్పట్లో పెద్ద పెద్దగా ఉండేవి. సో దాన్ని అమ్మేవాళ్ళు. చాలా ఫుల్ పాపులర్ అయిపోయింది ప్రభుపాదులు హరే కృష్ణ. ఆయన పాడే హరే కృష్ణ మీరు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే, ఈ లోకంలో గొంతు కాదు అంటారు. ఎందుకంటే బాలమురళీ కృష్ణ మీ అందరికీ తెలుసు కదా, విన్నారా మీరు? బాలమురళీ కృష్ణ వెరీ ఫేమస్. ఆయన మన కర్ణాటక సంగీతం, క్లాసికల్ సంగీతం చాలా పాపులర్ చేసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి లాగా ఆయన చాలా ఫేమస్ బాలమురళీ కృష్ణ. బాలమురళీ కృష్ణ ఒకసారి ప్రభుపాదుల వారిని కలుస్తారు చెన్నైలో 1970s. చెన్నైలో కలిసినప్పుడు బాలమురళీ కృష్ణ కూడా ప్రభుపాదుల వారు హరే కృష్ణ కీర్తన వింటారు. ఆయన ప్రోగ్రాంలో వింటే బాలమురళీ కృష్ణ అంటుంటాడు, వేరే వాళ్ళతో అంటుంటాడు, ఈ గొంతు ఈ లోకానిది కాదు అని అంటారు. నేను ఎన్నో గొంతులు విన్నాను, నేను పాడాను, కానీ ఈ ప్రభుపాదుల వారు ఈ హరే కృష్ణ పాడే గొంతు ఈ లోకానిది కాదు, ఇది పై లోకానికి వచ్చిన గొంతు అయ్యా అని అంటాడు ఆయన. చూడండి, అంటే ఒక గొప్ప సింగర్ కూడా వాళ్ళకి తెలుస్తుంది ఈ గొంతు ఏమిటి. ప్రభుపాదుల గొంతులో ఒకటి మాధుర్యం ఒకటే కాదు, భక్తి మెండుగా ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా ప్రొఫెషనల్గా వృత్తిగా పాడే వాళ్ళని తీసుకొచ్చి పాడించామనుకోండి, అది ఎవరిని హృదయాన్ని తాకదు. ఎందుకంటే ఒక పాము పాలు తాకితే తెల్లగానే ఉంటుంది, కానీ లోపల రుచి మారిపోతుంది, రంగు అలాగే రుచి మారిపోతుంది. కాబట్టి ప్రొఫెషనల్ వృత్తిగా పాడే వాళ్ళు ఎంత పాడినా మీ హృదయంలో మార్పు అయితే రాదు. ఒక భక్తుడు సరిగా గొంతు బాలేకపోయినా భగవంతుణ్ణి ప్రేమగా ఆరాధించే గొంతు వాళ్ళ జీవితం అంతా కృష్ణమై అయినప్పుడు వాళ్ళు నుంచి కొద్దిగా విన్నా మళ్ళీ కొద్దిగా మార్పు వస్తుంది. కాబట్టి అంత అద్భుతమైన శ్రావ్యమైన గొంతు ప్రభుపాదుల వారిది. బాలమురళీ కృష్ణనే ఇది గొంతు ఈ లోకాన్ని కాదు అంటారు. అవన్నీ విని ఒక లెటర్ వస్తుంది ప్రభుపాదుల వారు. చిన్న ఇంత ఉంటుందండి, ఇంతే ఉంటుంది స్టోర్, న్యూయార్క్ నగరంలో ఇంతే ఉంటుంది. ఇంత రూమ్లోనే క్లాసులు చెప్పేవాళ్ళు ఆయన. ఫస్ట్లో ఇస్కాన్ పుట్టింది ఇంత చిన్న స్టోర్, ఫ్రంట్లో ఇంత చిన్న స్టోర్, ఇంతే రూమ్. ఈ సంస్థ పుట్టింది అమెరికా నగరంలో, న్యూయార్క్లో. ఏమైంది, ఒక లెటర్ వస్తుంది వాళ్ళకి. లెటర్ ఏమిటయ్యా అంటే, ఈ స్వామీజీ పాడిన హరే కృష్ణ ఆల్బమ్ ఉంది, అది మాకు కావాలి అని వస్తుంది. ఆ లెటర్ ఎవరు పంపించారంటే, ఎవరు ఐడియా ఉందా? మెక్మిలన్. పేరేమిటి? మెక్మిలన్ అనేవాళ్ళు చాలా ఓల్డ్ నెంబర్ 1 పబ్లిషింగ్ వాళ్ళు. మెక్మిలన్ ఎడిషన్స్ అంటే అప్పట్లో కూడా 60s. అంటే ఓల్డ్ నెంబర్ 1 పబ్లిషింగ్ కంపెనీ, అది బుక్స్ ప్రింట్ చేసే కంపెనీ వాళ్ళంతా, మెక్మిలన్ ఎడిషన్స్ అంటే. వాళ్ళ నుంచి ఒక లెటర్ వస్తుంది, ఆ ఆల్బమ్ మాకు ఒకసారి ఇవ్వండి, మాకు పంపించండి, ఇది మా అడ్రస్ అని పంపిస్తుంది. ఎవరైతే ప్రభుపాదుల వారు భగవద్గీత ప్రింట్ చేయవయ్యా అని ఒక సేవ అప్పగించి ఉంటారో ఆయన చూస్తాడు ఈ లెటర్. ఇదేంటి మెక్మిలన్ వచ్చిందే, చాలా పాపులర్ వీళ్ళు, నెంబర్ 1 ప్రపంచంలోనే వీళ్ళు. ప్రభుపాదుల దగ్గరికి వెళ్తాడు ఆయన. ప్రభుపాదుల వారు ఇలా వచ్చింది, వాళ్ళే బుక్లను ప్రింట్ చేస్తారు, వాళ్ళే మనకు లెటర్ రాస్తారు, మీ ఆల్బమ్ కావాలని, హరే కృష్ణ ఆల్బమ్ కావాలన్నారు. అంటే ప్రభుపాదుల వారు అంటారు, నువ్వు వాళ్ళకి పంపించద్దు, కొరియర్ చేయొద్దు, నువ్వే స్వయంగా వెళ్ళి ఇచ్చేసిరా. ఇచ్చిన వెళ్ళినప్పుడు నువ్వే వాళ్ళకి భగవద్గీత, ఒక స్వామీజీ ఇండియా నుంచి వచ్చారు, మా గురువు గారు, ఆయన భగవద్గీత ఇంగ్లీష్లో రాశారు, మీరు ప్రింట్ చేస్తారని చెప్పు, అన్నీ వాళ్ళే చేసేస్తారు, నువ్వు వెళ్ళు అంటాడు. ఇతనికేమో షాక్, ఇది నిజంగా అవుతుందో లేదో, ఏమవుతుందో లేదో అని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ లెటర్ ఎవరు రాస్తారు అని ఆ కంపెనీకి వెళ్తే అక్కడ క్లర్క్ ఉంటారు కదా, చిన్న క్లర్క్ లెటర్ రాసుంటాడు. ఇతను అబ్బా ఎవరో పెద్దోళ్ళు రాశారు అనుకో, చిన్న క్లర్క్ రాశాడే అని అప్పటికి ఉత్సాహం అంతా పోతుంది. అంతే కదా, ఇప్పుడు ఏదో ఊహించుకొని వెళ్తే అక్కడ చిన్న క్లర్క్ రాశాడంటే
క్లర్క్ నేనే లెటర్ రాశాను అంటాడు. లోపల తిట్టుకుంటూ ఉంటాడు, అరే ఇదేంటిది చిన్నపిల్ల క్లర్క్ రాశాడేంటి, మనకు ఇంకా కంపెనీ హెడ్ రాశాడేమో అనుకుంటాం అని బాధపడతాడు. సరే ఆ చేతిలో పెడతాడు, ఆల్బమ్ చేతిలో పెట్టి ఇంక సరే వెళ్ళిపోదాం అనుకుంటాడు. వెళ్ళిపోయే సమయానికి ఒక అతను వస్తాడు, యంగ్ అని ఒక అతను వస్తాడు, జేమ్స్ అని. అతను వచ్చి క్లర్క్తో ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఏదో క్లర్క్ దగ్గర ఏదో లెటర్ తీసుకొని పోతూ ఉంటాడు. మధ్యలో ఈ భక్తుడు కనపడతాడు కదా. ఈ భక్తుడు అడుగుతాడు, వాళ్ళిద్దరి మధ్య మాటలు మొదలవుతాయి అన్నమాట. అప్పుడు అంటారు, ఈ భక్తుడు అంటాడు, మీరెవరండి అంటే, నేనే ఈ కంపెనీకి చీఫ్ ఎడిటర్ అంటాడు అతను. అంటే ఏమిటి చీఫ్ ఎడిటర్ అంటే, కంపెనీలో ఏదైనా ప్రింట్ చేయాలన్నా ఏ బుక్కులు రావాలని నిర్ణయం ఎవరు తీసుకుంటే వాళ్ళే తీసుకుంటారు, నేనే అది అంటాడు. ఇతను షాక్ అవుతాడు, నువ్వే కరెక్ట్గా వచ్చేసాడు రా బాబు అని అనుకుంటాడు. ఏమి అడుగుతాడు, ఏం కావాలి అంటే, మా గురువు గారు ఇండియా నుంచి వచ్చారు, స్వామీజీ ప్రభుపాదుల వారు, ఆయన భగవద్గీత ఇంగ్లీష్లో రాశారండి అని అంటేనే అతనికి ఆనందపడిపోతాడు ఈ కంపెనీ మెయిన్ చీఫ్ ఎడిటర్. అయ్యో మా దగ్గర అన్ని బుక్కులు ఉన్నాయా, భగవద్గీత బుక్కే లేదయ్యా, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు భగవద్గీత బుక్ రెడీగా ఉందని, దీనికి మించిన సమయం లేదు, మనం రెడీగా ప్రింట్ చేద్దాం. ఆశ్చర్యపోతాడు ఇతనికి. ఇంకా అప్పుడు కూడా భ్రమలోనే ఉంటాడు, నిజం కళ నిజం ఏంట్రా బాబు అనుకుంటూ ఉంటాడు. అంటే ఇంతమంది చేయని సేవ ఇంత ఫాస్ట్గా ఎలా అయిపోయింది, ప్రభుపాదులు చెప్పినట్టు జరిగిపోయిన అన్నీ కూడా ఇక్కడ ఏమిటిది అనుకొని అడుగుతాడు, ఎప్పుడు రావాలి, రేపే వచ్చేసి తీసుకొని వచ్చేసి రేపు స్వామీజీ ఏమి రాశారో. ఇతను ఆ షాక్లో ఉంటాడు ఇంకా. అంటే కృష్ణుడి యొక్క మాయ ఎలా ఉంటుందో చూడండి. కృష్ణ మాయ అంటాం దీన్ని, యోగ మాయ అంటాం. ఇతను అంటే ఒక భగవంతుడు, అంటే ఎలా కృష్ణుడు ఒక భక్తుడు, కృష్ణుడు ఏ విధంగా ఆయన భగవద్గీతను ఎలా ప్రింట్ చేస్తాడో చూడండి. అది మెక్మెలన్ అనేది ప్రపంచం నెంబర్ 1 కంపెనీ అది. తర్వాత ఈ భక్తుడు ఇంకా ఆనందంగా టెంపుల్కి వెళ్తాడు. వెళ్ళే కొంచెం ప్రభుపాదుల వారికి చెప్పాలి ఆత్రంగా ఉంటాడు. ప్రభుపాదుల వారు ఏమి అంత ఎగ్జైట్ అయిపోయి అలా ఏం లేదు, అర్థమవుతుందా. వీళ్ళు చెప్తాడు, ఇట్లా అయింది ప్రభుపాద, అయిపోయిందా, ఒక వెరీ గుడ్, కృష్ణుడు మనకు అనుగ్రహించాడయ్యా, అంతే, జంప్ అయిపోయి సాధించేసాం మనం, ఎగిరెగిరి, ఇది మనం చేసే పని. ఇక్కడ గొప్ప ఆచారులు ఎగిరెగిరి పడరు, చాలా స్థిరంగా ఉంటారు. ప్రభుపాదుల రేపైతే మనమే స్వయంగా వెళ్దాం, నేను కూడా వస్తాను, వచ్చి ఇంగ్లీష్ రాసి మనమే స్వయంగా ఇద్దాం అతనికి అని అంటారు. నెక్స్ట్ రోజు ప్రభుపాదుల వారు భక్తులతో కలిసి వెళ్తారు అక్కడికి. వెళ్ళే కొంది అది కంపెనీ కదా, కంపెనీ వాళ్ళకి టెన్షన్, స్వామీజీని ఎలా రిసీవ్ చేసుకోవాలి, అంటే వాళ్ళు సాధువులు కదా, ఎలా గౌరవంగా ఉండాలి మనకేం తెలియవే అని వాళ్ళ టెన్షన్ ఉంటుంది. ప్రభుపాదుల వారు ఎలాగంటే ఒక నీరులాగా, నీరు గ్లాసులో పోస్తే గ్లాస్ అయిపోతుంది, కుండలో పోస్తే కుండ అయిపోతుంది, చెరువులో ఉంటే ఏ ఆకారంగా నీరు తీసుకుంటుంది కదా, నీరుకి షేప్ ఏం లేదు, వాటర్కి నీరుకి షేప్ ఉందా, నీరుకి ఆకారం లేదు, దేంట్లో పోస్తే ఆకారం తీసుకుంటుంది. సాధువులు అనే వాళ్ళు జీవితం కూడా అలాగే ఉండాలి, ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితి లోపలికి వెళ్ళిపోవాలి. ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళిన అందరూ ప్రభుపాదుల వారిని చూసి ఒక ఆశ్చర్యం, ఏమి అసలు ఎంత వినయంగా ఉన్నారు ఈయన, ఆయన స్వయంగా భగవద్గీత రాసిన చేతిలో పెడతారు. అలాగా వాళ్ళకి ఆ ప్రభావం ఎలాగుందంటే దైవ ప్రభావం అంతా కూడా, అది దైవశక్తి నడిపిస్తుంది. ఎలా అంటే వాళ్ళలో కూడా తెలియకుండా ఒక తన్మయత్వం వచ్చేస్తుంది ప్రభుపాదుల వారిని చూస్తానే. అలాగా వాళ్ళు ఆనందపడిపోయి వెంటనే భగవద్గీతని ప్రింట్ చేస్తాం. ఆ విధంగా మొట్టమొదటి భగవద్గీత ఇంగ్లీష్లో మ్యాక్మెలన్ ఎడిషన్ ద్వారా ఈ ప్రపంచానికి ఒక మిరాకిల్, ఒక అద్భుతంలాగా ఒక అమెరికా నగరంలో వరల్డ్ నెంబర్ 1 చూడండి. వాళ్ళు ఎన్నో బుక్కులు ప్రింట్ చేశారు, కానీ భగవద్గీత వాళ్ళ దగ్గర లేదు. ఆ ఫస్ట్ భగవద్గీత ఎవరిది, ప్రభుపాదుల భగవద్గీత. ఆ టైటిల్లోనే ప్రభుపాద చెప్తారు, తెలుగులో చెప్తే యథాతథం అని పెట్టాము, ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అంటాం. వాళ్ళు ఫస్ట్ షాక్ అనమాట, ఇదేమిటి భగవద్గీత ఓకే, ఇదేంటి స్వామీజీ యాజ్ ఇట్ ఈజ్ ఏమిటి. ప్రభుపాదులు చెప్తారు, అన్ని భగవద్గీతలో కూడా రాసిన వాళ్ళంతా కూడా శ్లోకాలు కృష్ణుడివే, భావాలన్నీ వాళ్ళవే. ఈ భగవద్గీతలో శ్లోకాలు కృష్ణుడివే, భావాలు కూడా కృష్ణుడివే. అందుకేమిటి యథాతథం, కృష్ణుడు ఏ భావంతో చెప్పాడో మనం అదే భావంతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. కాబట్టి ఈ బుక్కి పేరేమిటి, భగవద్గీత యథాతథం. కాబట్టి మనం శ్లోకాలేమో కృష్ణుడివి, భావాలు మనవి. ఎంత కరెక్ట్ కాదు కదా.
కాబట్టి ఫస్ట్ భగవద్గీత రాయాలంటే మొదటి క్వాలిఫికేషన్, మొదటి అర్హత ఏమిటి? ఆ రాసే వ్యక్తి కూడా మంచి గొప్ప భక్తుడై ఉండాలి. భక్తిలో లేకుండా మీరు ఎన్ని గీతలు చదివినా మన గీతలు మారవు. అర్థమవుతుందా? మీరు ఈ భగవద్గీత ఎన్ని గీతలు చదివినా మన తలరాతలు మారవు. మన ఆలోచన అలాగే ఉంటాయి, పద్ధతులు అలాగే ఉంటాయి, వ్యవహారం అలాగే ఉంటుంది. కానీ ప్రభుపాదుల వారి యాజ్ ఇట్ ఈజ్ చదివిన తర్వాత అందరిలో నేను కానీ ఎంతోమంది లక్షల మంది మారారు. మార్పు వచ్చేసింది. ఎందుకంటే ఆ శక్తి దీంట్లో ఉంది. ఎందుకంటే రాసిన వ్యక్తి ఎవరు? మహా ఉన్నతమైన ఆచార్యులు రాశారు. కానీ భగవద్గీత మనలో మార్పు అంటే ఏమిటి? భక్తుడవడం. మన్మనాభవ మద్భక్తో. భగవద్గీత సారం ఏమిటి? భక్తుడవడం. అదే మనకు శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ప్రభుపాదులు భగవద్గీత ఎందుకు రాశారు అంటే అది కూడా శాస్త్రంలో ఉంది. భాగవతం చెబుతాను చూడండి. భూరిని భూరి కర్మాని శ్రోతవ్యాని విభాగశః అతో సాధో అత్ర యస్సారం సమృద్ధర్చ్య మనీషయ బ్రూహి భద్రాయ భూతానాం ఏనాత్మాసు ప్రసీదతి. అంటే భూరి భూరి అన్ని వేదాల సారం ఎలా తెలుస్తుంది? ఇన్ని పురాణాల సారం ఎలా తెలుస్తుంది అని ఇతిహాసాల సారం ఎలా తెలుస్తుంది? చూడండి, అడుగుతున్నారు వీళ్ళు ఇక్కడ. బ్రూహి భద్రాయ భూతానాం, ఈ మానవులకంతా కూడా ఆత్మసు ప్రసీదతి, ఈ ఆత్మ ప్రసీదతి, ఆత్మశుద్ధి, ఆత్మకు ఆనందం ఎలా దొరుకుతుంది? ఇన్ని వేదాలు, ఇన్ని పురాణాలు, ఇతిహాసాలు అని సారమంతా ఏమిటి? భూరి భూరి, ఈ సారం ఏమిటి అని ఋషులు అడుగుతారు భాగవతంలో. ఆ సారం మాకు చెప్పయ్యా. అన్ని పురాణాల, వేదాల, ఇతిహాసాల సారమే భగవద్గీత. కాబట్టి అందుకే ప్రభుపాదుల వారు ఫస్ట్ ప్రపంచానికి ఇచ్చింది భగవద్గీతనిచ్చారు. దీనికి మించిన సారం మానవ అవసరమైన 700 శ్లోకాలు మీరు అర్థం చేసుకుంటే మీరు అన్ని వేదాలు చదివేసినట్టే, అన్ని పురాణాలు చదివేసినట్టే, ఇతిహాసాలు చదివేసినట్టే. ఈ భగవద్గీత ఒకటి అర్థం చేసుకుంటే చాలు మానవ జీవితానికి మనం. కాబట్టి ప్రభుపాదుల వారి భగవద్గీత కృష్ణుడి యొక్క మనస్సు భగవద్గీత, భగవంతుడి యొక్క మనస్సు భగవద్గీత, భగవంతుడి ప్రేమ భగవద్గీత, భగవంతుడి హృదయం భగవద్గీత, భగవంతుడి కన్నీరు భగవద్గీత. కాబట్టి కృష్ణుని మనం తెలుసుకోవాలంటే మార్గం భగవద్గీత. మన దీన్ని వదిలేసి మీరు ఎన్ని శ్లోకాలు, ఎన్ని మంత్రాలు, ఎన్ని చేసినా మానవ జీవితం శ్రమ ఏవహి కేవలం. మన శ్రమ అంతా కూడా వృధా ప్రయాసం. కష్టపడుతుంటాం, లాభం లేదు. ఎలా ఉంటుంది చెప్పండి? అలా అయిపోతుంది జీవితం. అది చాలా ముఖ్యం ఇక్కడ. అంతేకాదు, ఎప్పుడైతే శుద్ధ భక్తుల ద్వారా వినాలి. ఎవరో మనకు డబ్బులు తీసుకుని గీతా ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళే సొంతంగా భగవద్గీత ఈ వ్యాఖ్యానాలు రాస్తుంటారు, కామెంటరీ రాస్తుంటారు, బుక్కులు రాస్తుంటారు. ఇవన్నీ మీరు వెళ్ళి 1,00,000 సార్లు చదివినా కూడా కాసేపు ఏడుస్తారేమంతే. కానీ ఏడిపోయిన తర్వాత మెధాస్థితిలోనే ఉంటారు. మళ్ళీ కృష్ణుడి పైన ప్రేమ రావాలి, ఈ 4 నియమాలు పాటించాలి. ఎలా ఆ శక్తి ఎలా వస్తుంది? ఆచార్య నుంచి శక్తి వస్తుంది. ఒక నియమ నిగ్రహం ఉండాలని, ఇంద్రియ నిగ్రహం ఉండాలన్నా భగవంతుడి కృప లేకుండా ఉండలేం మనం, ఆచార్య కృప లేకుండా ఉండలేం. అదే శాస్త్రం చెబుతుంది ఇక్కడ. యత్పాద సమాశ్రయ సూత మునయ ప్రసమానయ సద్య పునంతి ఉపస్పృష్ట స్వర్ధూని అపో అనుసేవయ. అనుసేవయ అంటే మీరు ఎక్కడెక్కడ తీర్థాలు, పురాణాలు ఎన్ని చదివినా మీ హృదయం శుద్ధి అవ్వడం అనేది చాలా లేట్ అవుతుంది. కానీ ఎవరైతే మీరు ఒక మహాభక్తుల సాంగత్యంలో ఉంటే అనుసేవయ అంటే తొందరగా మీరు ఆత్మశుద్ధి అయిపోతుంది. అందుకే భక్తుల సాంగత్యంలోనే భగవద్గీత చదవాలి, నేర్చుకోవాలి. భక్తులు రాసిందే భగవద్గీత చదవాలి, లేదంటే ఆత్మశుద్ధి అనేది అవదు. కాసేపు ఫీల్ గుడ్ లాగా అనిపిస్తుంది, మంచిగా ఫీలింగ్ ఉంటుంది అంతే, లోపల మార్పు అయితే రాదు. మందు వేసుకున్నప్పుడు బాగుండడం ముఖ్యం కాదు, జబ్బు తగ్గాలి. మందు వేసుకోవడం చాలా బాగుందండి, మందు బాగుంటే సరిపోదు. మందు వల్ల జబ్బు తగ్గాలి, కానీ మందు బాగుంటే బాగాలేదు మనకేంటి. మందు రుచి ముఖ్యం కాదు, మందు వేసుకుంటే జబ్బు లక్షణాలు తగ్గాలి, అది ఇక్కడ ప్రామాణికం. అది అంతేకాదు, ఇవన్నీ మనం ఎలా తెలుసుకుంటాం? మనకంతే ఒక పడవ నడపడానికి ఎలాగైతే మనకు ఒక కెప్టెన్ అవసరమో,
మనకు మోక్షాన్ని ప్రసాదించాలన్నా మన కర్మను తీయాలన్నా మన కెప్టెన్ బాగుంటేనే కదా. ఇప్పుడు పైలట్ బాగాలేదనుకోండి ఏమవుతుంది, డ్రైవర్ బాగాలేదనుకోండి ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు కర్నూలు దగ్గర మీరు చూసారు ఏమైందో, చూసారు కదా, ఎంత భయానకం అంతా కూడా. ఎంతమంది పాపం చనిపోయారు, నిద్రలో చనిపోయారు అందరూ కూడా. మీరు పేపర్లో వినుంటారు, చూసుంటారు కూడా, భయంకరమైన దృశ్యాలన్నీ కూడా. ఎలా అనిపిస్తుంది, ఒక బస్సు డ్రైవర్ కరెక్ట్గా ఉంటే అందరి ప్రాణాలు బాగున్నట్టే, ఒక పైలట్ కరెక్ట్గా ఉంటేనే ఆ ఫ్లైట్లో ఉన్న ప్రాణాలు బాగున్నట్టు. అదేవిధంగా మనం మోక్షాన్ని పొందాలంటే, మన కర్మలు పోగొట్టుకోవాలంటే, మనం ఎవరైతే మన ఆరాధన చేస్తామో ఆ కెప్టెన్, ఆ ఆచార్యులు కూడా శుద్ధిగా ఉండాలా కాదా. వాళ్ళ శుద్ధి లేదనుకోండి మనం కూడా మోక్షం గ్యారంటీ లేదు మనకు కూడా. కాబట్టి ఎలాగ చిన్న బస్సు డ్రైవర్ జాగ్రత్తగా ఉంటే మనకు ప్రయాణం సులభం అయితే, ఈ మానవ జీవిత కర్మబంధ చక్రాల నుంచి బయటపడాలంటే ఆ కర్మబంధ చక్రాలు తీసివేసే ఆచార్యులు చాలా ముఖ్యం కదా. అదే కెప్టెన్ బాగుంటేనే పడవ ప్రయాణం బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో అన్నీ నేర్పిస్తారు మనకు. లేదంటే ఏమవుతుంది, మన చిన్న మిడిమిడి జ్ఞానంతోనే మనం అన్నీ తెలుసుకునే అనుకుంటే ఎలాగా. ఆచార అనుగ్రహం లేకుండా, ఒక కెప్టెన్ లేకుండా పడవ నడవదు. ఒక గురువు ఆచారం లేకుండా జీవితంలో మోక్షం అనేది పొందలేం. మన సొంతంగా మోక్షాన్ని పొందలేం. గురువే అనుగ్రహణ ఆచార్యమా నిజానీయన్. ఆచార్య ఉపాసన ఉండాలా. ఆచార్య ఉపాసనంతోనే మోక్షాన్ని పొందగలరు. కృష్ణుని గీతలో అంటాడు ఆచార్య ఉపాసనం ఉండాలి. అది ఉన్నప్పుడే జరుగుతుంది. అదే శాస్త్రం ఏం చెప్తుంది, త్వం నః సందర్శితో ధార్త దుష్టారం అనుతీర్షితం కలింసత్వాహరం పుంసం కర్ణధార నివారణం. అంటే ఒక సముద్రంలో ఒక పడవకి ఎలాగైతే కెప్టెన్ ఉండాలో, కలియుగంలో ఉన్న మన దుర్గుణాలు పోగొట్టాలంటే, మన చెడ్డ గుణాలు పోగొట్టాలంటే దానికి ఒక చాలా శక్తివంతమైన ఒక ఆచార్యులు ఉండాలి. కాబట్టి అటువంటి ఆచారం లేకపోతే ఈ గుణాలన్నీ కూడా ఇంకా ముదిరిపోతాయి. అంటారు కదా మీరే, ఇప్పుడు ముదురు పాకం అయితే ఏమొస్తుంది, కొన్ని చేయలేరు మీరు. పాకం లేతగా ఉండాలి, కొన్ని చేయాలంటే కరెక్టే కదా. పాకం ముదిరిపోతే గట్టిగా అయిపోతుంది కదా. మనం కూడా అంతే, లోపల దుర్గుణాలన్నీ కూడా ముదిరిపోతే ఏమవుతాం, మనం ఇంకా భయంకరంగా తయారవుతాం. కాబట్టి ఆచార్యులు ఏం చేయాలి, దాన్ని ఆ దుర్గుణాలని తగ్గించాలి, అప్పుడే జీవితం మారుతుంది. కాబట్టి ప్రభుపాదుల వారు వాళ్ళ జీవితంతో మీరు చూసారంటే ఎటువంటి అంటే మనుషుల్లో తెలియకుండానే ఒక మార్పు, ఆయన చూస్తేనే ఒక మార్పు వచ్చేసింది. కాబట్టి భగవద్గీత మనకు ఎంత కృష్ణుడి యొక్క హృదయాన్ని మనకు అర్పించారు ఆయన, ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా. ఏమన్నా భగవద్గీత సారం ఏమిటంటే ఏం చెప్పాలి మీరు, కృష్ణుని భక్తిలోకి రావడమే. దానికి మించిన సారం ఏమీ లేదు. మీరు అక్కడెక్కడ నిలిచిపోతున్నాం మనమంతా కూడా. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వడం ముఖ్యం. మనం ఏం చేస్తున్నాం, అక్కడక్కడ ఆగిపోతున్నాం. అవన్నీ ఫోటోలు బాగున్నాయి, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, లాగిపోతున్నాం అంతే. ఇప్పుడు ఇంట్లో ఒక అగ్ని, ఇప్పుడు బస్సులో మీరు చూసారు పాపం, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఏమంటున్నారు దాని గురించి, అదృష్టం అంటారు కొంతమంది ఏమో కదా, కొంతమంది దురదృష్టం అంటున్నారు. ఇక్కడ అదృష్టం దురదృష్టం లేదు. ఇక్కడ ఆ సంఘటన ఎలా అర్థం చేసుకోవాలి, కొంతమంది అద్దాలు పక్కన కట్టి బయట వచ్చేసారు, కొంతమంది ఏమో పాపం ఫ్యామిలీ చనిపోయారు. ఎలా అర్థం చేసుకోవాలి, అదృష్టం దురదృష్టం ఉందా ఇక్కడ? ఓకే, అదృష్టం దురదృష్టం అనుకుంటే వాళ్ళ దురదృష్టం ఏం చేశారు, వాళ్ళు మాత్రం చనిపోయారు పాపం, వాళ్ళకెందుకు అదృష్టం రాలేదు? ఇక్కడ అదృష్టం దురదృష్టం కాదు. మీరు కర్మానుసారం కర్మను అర్థం చేసుకుంటే మృత్యు గడియలు వచ్చినప్పుడు మనకు ఎంత తాపత్రయం చేసినా మృత్యువు నుంచి బయటపడాలనుకుంటే పడలేము. మనకు ఆయుష్ తీరలేదంటే మీరు ఏ ప్రయత్నం అటు ఇటు ఆ సమయంలో నిద్ర మెలకు వచ్చేస్తుంది, ఆ సమయంలో అద్దాలు పగిలిపోతాయి, ఆ సమయంలో బయట పడిపోతాం కూడా. అందుకే ఆ ఆయుష్ మిమ్మల్ని ముందుకు నెట్టేస్తుంది. మృత్యువు ఉంటే మీరు దూకేశ్వరం లాగి లోపల తీసుకొచ్చేస్తుంది.
అర్థమవుతుందా? అదృష్టం దురదృష్టం కాదు. మృత్యు వచ్చినప్పుడు మృత్యువు అహం మృత్యు అని భగవంతుడు అంటాడు. మృత్యువుని ఎవరు కాపాడలేరు. మీరు ఒకసారి చూసారు కదా, ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయింది. చూసారు, అహ్మదాబాద్లో చూసారు కదా, గుజరాత్లో ఫ్లైట్ కూలిపోయింది. ఒక్కరే బతికారు దాంట్లో, ఒక్కరే. అతను ఎలా బతికాడు అతనికే తెలియదు. అతని మృత్యుంజయుడిని పేపర్ అలా రాస్తారు, మృత్యుంజయుడు అని. ఆయన ఏం జయించాడని? ఆయన ఏమైనా శక్తితో జయించాడా మృత్యువుని? ఆయుష్ పక్కన వేసేసిందంతే. నీ టైం ఇంకా లేదురా బాబు. ఏం చేసింది? వాడు ఫ్లైట్ కూలినప్పుడు వాడు కుర్చీ ఎగిరి ఆడబడింది అంటే వెళ్ళి. ఎందుకని? ఆయుష్ ఉంది కాబట్టి. ఆయుష్ అందరిలో అందరూ పైలట్ల నుంచి ప్రతి ఒక్కరూ బూడిదైపోయారు. మనం గ్రహించాల్సిన అదృష్టం దురదృష్టం లక్ ఇవన్నీ ఏమి ఉండవు ఇక్కడ. ఆయుష్ వచ్చినప్పుడు మరి వద్దన్నా పోవాల్సిందే. లేదు వెళ్ళిపోతానంటే అలా కూడా కుదరదు. అలా కుదురుతుందిలేండి, అది ఆత్మహత్యలు. కుదిరితే ఇక్కడే పోతే అలా తిరుగుతూ ఉంటాం మనం. ఆయుష్ నిండకుండా ఆత్మహత్యలు చేసుకుంటే నెక్స్ట్ శరీరం రాదు. ఆ జీవుడు ఆయుష్ తీరేంత వరకు ఇక్కడే తిరుగుతూనే ఉంటాడు. చూడండి, ఇది ఆయుష్ అని గుర్తొచ్చింది. ఇది ఏదో ఒకసారి లండన్లో ప్రభుపాదుల వారు ఉన్నప్పుడు, లండన్లో పెద్ద టెంపుల్ ఉంది. ఆ చుట్టుపక్కల ఒక పెద్ద ఇల్లు ఉంది, పాత ఎప్పుడో ఓల్డ్ ఇల్లు. దాంట్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు ఆ ఇంట్లో రాత్రుల్లో వాళ్ళకి చాలా భయంకరమైన సౌండ్ వినపడేది. అర్థమవుతుందా? ఆ సౌండ్లకి వాళ్ళు భయపడిపోయేవాళ్ళు. వస్తువులు కదులుతూ ఉంటాయి, ఇట్లాగా ఇలా వెళ్తూ ఉంటుంది. ఇలాగా రాత్రి చీకట్లో ఎలా ఉంటుంది మీకు? మీ ముందర అలాగా సౌండ్ వస్తుంది, మంచం కదులుతుంది. ఎలా అనిపిస్తుంది? గుండె జారిపోతుంది కదా. ఎంత బయట ప్రపంచాన్ని నేను వీరుడు సూడన్నా కానీ కొద్దిగా చీకట్లో సౌండ్ వచ్చే కొద్ది వాడు భయపడిపోతాడు. చీకటి ఎప్పుడు భయం. చీకటి ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? భయాన్ని తయారు చేస్తుంది. వెలుగు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే తమసోమ జ్యోతిర్గమయ. ఈ జ్ఞానం అంటే భయం ఉండదు, జ్ఞానం లేకపోతే భయం ఉండదు. వాళ్ళకి ఎప్పటి నుంచి ఏదో ఉంది, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయేమో, ఇంట్లో ఏమన్నా కదులుతున్నాయి, వస్తువులు పొద్దులు లేక ఎక్కడ పడిపోయి ఉంటాయంట. అదో టెన్షన్. రాత్రులు మళ్ళీ వాళ్ళకి ఏదో ఒక శక్తి ఆవహించినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వాళ్ళకి శరీరం కావాలి. అందుకే వేరే మైండ్లోకి ఎంటర్ అవుతారు వాళ్ళు. వాళ్ళకి ఆకలి వేస్తుంది, శరీరం ఉండదు. దాహం వేస్తుంది, శరీరం ఉండదు. వాళ్ళకి ఒక దేహం కావాలి కదా. ఇది వాళ్ళు భయపడిపోయి పక్కనే ఇస్కాన్ టెంపుల్ ప్రభుపాదుల వారు చూడడానికి వస్తారు. స్వామీజీ ఏదైనా మాకు కొద్దిగా హెల్ప్ చేయండి, ఇలాగ ఉంది పరిస్థితి అంతా కూడా అని అంటే ప్రభుపాదుల వారు చెప్తారు, మీకు ఏ మంత్రాల సూత్రాలు అవసరం లేదు. రామకృష్ణ నామ సూర్యులతో సమానం. రామకృష్ణ నామం ఎక్కడైతే మనం జపం జరుగుతుందో, ఆయన నామం ఉచ్చారణ చేస్తామో ఏ శక్తి నిలబడదు అక్కడ. మీరు వెళ్ళి కృష్ణ రామ హరే కృష్ణ మంత్రం జపం చేయండి చాలు అని అంటే అప్పుడు ప్రభుపాదుల వారు మీకు భయపడద్దండి, నేను ఉదాహరణ చెప్తాను మీకు అని ప్రభుపాద ఉదాహరణ చెప్తారు, ఎగ్జాంపుల్ చెప్తారు. ప్రభుపాదుల వారు 1920s అంటే 20, 30, 30s, 20s కలకత్తా నగరంలో ఉండేవాళ్ళు. అప్పుడు ప్రభుపాదుల వారు ఒక పాత బిల్డింగ్ని కొంటారు తక్కువ ప్రైజ్కి. ఎందుకంటే అది ఎవరు కొనట్లేదాన్ని. ఎందుకు కొనంటే దాంట్లో దెయ్యాలు ఉన్నాయని ప్రచారం ఫుల్గా ఉంటుందన్నమాట. మీరు కొంటారా ధైర్యం చేసి? ఎవరు కొనరు కదా. కామన్ సెన్స్. మన ఏదైనా వస్తువు కొన్నామంటే వృద్ధిలోకి పోవాలి కానీ మనం వెళ్ళిపోకూడదు కదా. ఇక్కడేమంటే ప్రభుపాదుల వారు ఎవరు దాని ముందుకు రావట్లే. చాలా బంగాళా బాగుంది కానీ రేటు చాలా తక్కువ, ఎవరు రావట్లే, కొనట్లేదు. ప్రభు ఏదో మంచి డీల్ లాగా ఉంది. ప్రభుపాదుల వారు మనకు ప్రభుపాద నేను కొంటాను, ప్రభుపాద కొంటారు. అందరూ కూడా ఇదేమిటయ్యా మీరు అంత పాత దెయ్యాలు ఉన్న బంగ్లా కొనేసావు. ప్రభుపాద వారు చూడండి, ఆయన పేర్లు ఏం పేరు? ప్రభుపాద పూర్తి పేరు ఏమిటి? అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. అభయ చరణారవింద అంటే భయం ఉండదు వాళ్ళల్లో. ప్రభుపాదుల వారు బంగ్లా కొంటారు. ఆయన రాత్రులు ఇట్లా బుక్స్ రాస్తుంటారు కదా, భగవద్గీత భాగవతం రాస్తుంటే సౌండ్లు అట్లా చేస్తూ ఉంటారు అంతా కూడా. ప్రభుపాదుల వారు ఎందుకు వచ్చావు వెళ్ళు అనేవాళ్ళు.
పక్కన వాళ్ళకి ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు బాబు. ప్రభుపాదుల వల్ల భయం లేదు. ఎందుకంటే విద్యా వినయ సంపన్ని బ్రాహ్మణే గవిహస్తిని సునీతి సుపాకే చ పండిత సమదర్శన. కృష్ణ గీతలు అంటారు కదా, ఏమంటారు? అర్జున, విద్యా వినయ సంపన్నే, ఈ భగవద్గీత జ్ఞానాన్ని అవపోషణ పెట్టిన వాళ్ళు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? వాళ్ళు ఒక బ్రాహ్మణునైనా, ఒక ఏనుగునైనా, ఒక చండాలునైనా, అర్థమవుతుందా? ఏ జీవులైనా కానీ వాళ్ళు ఉన్న ఆత్మను చూస్తారు కానీ శరీరాన్ని చూడరయ్యా అంటారు. ప్రభుపాదులు ఆత్మ జ్ఞానంతో, ఆ దైవ జ్ఞానంతో చూస్తున్నారు. ఇక్కడ హరే కృష్ణ మంత్రం జపం చేస్తున్నారు. ఏమి భయమే లేదు. అర్థమవుతుందా? కాబట్టి కృష్ణుడు ఉన్న చోట ఏ శక్తి నిలబడదు. భగవత్ నామశక్తి ఏ శక్తి నిలబడదు. కాబట్టి మీలో ఏమైనా ప్రభుపాదులు చెప్పి మీరు వెళ్ళి హరే కృష్ణ మంత్రం చెప్పని భక్తుల్ని పంపిస్తారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో హరే కృష్ణ మంత్రం అందరూ భక్తులు వెళ్ళి కీర్తన చేస్తుంటే తర్వాత అక్కడి నుంచి దుష్టశక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. అది హరే కృష్ణ మహాశక్తి ప్రభావం చూడండి ఎలా ఉందో. కాబట్టి ప్రభుపాదుల వారు ఇవన్నీ కూడా అంటే ఎలాగంటే ఆయన ఉన్నప్పుడు మిరాకిల్స్ అంటే మనకేదో అన్ని మిరాకిల్స్ కాదు, అన్ని చూపిలా ఆయన సాధన ద్వారా రావాలి మార్పు అనేది, అద్భుతాల ద్వారా మార్పులు రాకూడదు. సో ప్రభుపాదులు ఇంకొకటి లీల ఏమిటి? రథయాత్రల చూసారు కదా, జగన్నాథ స్వామి రథయాత్ర ప్రపంచానికి ఇండియా నుంచి బయట దేశాల్లో మొట్టమొదట ప్రచారం చేసింది, పరిచయం చేసింది వ్యక్తే శ్రీల ప్రభుపాదుల వారు. జగన్నాథ స్వామి రథయాత్రని ప్రపంచానికి పరిచయం చేసిన ఆచార్యులైన. ఒకసారి న్యూయార్క్ నగరంలో చూడండి, న్యూయార్క్లో ఏంటంటే ఒక రూల్ పాస్ చేశారు ఆ సిటీ చైర్మన్, మేయర్. ఏ రూల్ అది? న్యూయార్క్లో అంతా కూడా పబ్లిక్ కలిసి పెద్ద పెద్ద ఫంక్షన్లు, రోడ్లపైన తిరగడాలు ఇవన్నీ కూడా ఏది ఉండకూడదు అని ఒక రూల్ పాస్ చేశారు వాళ్ళు. చూడండి ఎలాగంటే న్యూయార్క్, ఇస్కాన్ పుట్టింది న్యూయార్క్లో, రథయాత్ర అక్కడే జరగలేదు. ఒక 10 సంవత్సరాల రథయాత్ర జరగలేదు అక్కడ. 1977 ప్రభుపాదుల వారు వైకుంఠం వెళ్ళిపోయారు. 76వ సంవత్సరం, ఒక సంవత్సరానికి ముందు ప్రభుపాదులు చెబుతారు, మన ఇస్కాన్ సంస్థ పుట్టిందే న్యూయార్క్ నగరంలో, కానీ మన ప్రపంచమంతా రథయాత్రలు చేశాం కానీ న్యూయార్క్లో రథయాత్ర మనం చేయలేదే అని ఒక భక్తుడికి ఒక సేవ అప్పగిస్తారు. ఎలాగైనా నువ్వు వెళ్ళి పర్మిషన్ తీసుకొని న్యూయార్క్లో రథయాత్ర చేయాలి, నేను వస్తున్న రథయాత్రకి అని అంటారు. ఆ భక్తుడికి టెన్షన్. చూడండి, గవర్నమెంట్ రూల్ ఉంది, న్యూయార్క్లో ఏ పబ్లిక్ వెళ్ళే ఎనీ ఫెస్టివల్స్, పండుగలు ఏది రోడ్లపైన పండుగలు ఏవి జరగకూడదు రూల్ పెట్టేశారు. అంతా అన్ని 10 సంవత్సరాలు బ్యాన్ అయిపోయినాయి అన్నీ కూడా. ఇప్పుడు నాకు ఎలా వస్తుంది పర్మిషన్? ఎలా ఉంటుంది? మీకైనా ఒక సలహా సేవ ఇస్తే మీకు ఏమని చేస్తారు? ఫస్ట్ ప్రభుపాద్ ఇవన్నీ చేయలేము ప్రభుపాద్, అంత గవర్నమెంట్ అని ఆర్డర్ చేశారు, మీరేంటి రథయాత్ర అంటారు, ఇది అంటారు, వాళ్ళు పర్మిషన్ ఎలా ఇస్తారు మాకు అని మనం అంటాం. అప్పట్లో భక్తులు అలా కాదు, ప్రభుపాద కోసుకోవాలంటే కోసుకునేసేవాళ్ళు వాళ్ళు, అంటే దూకేసేవాళ్ళు. అమెరికా వాళ్ళు అంత నిష్ఠ భక్తులో ఉండాల్సింది ఆచార్య నిష్ఠ ఉండాలి ఫస్ట్. ఆచార్యుల పైన నిష్ఠ లేనప్పుడు ఈ జ్ఞానం హృదయాన్ని తాకదు. మన నిష్ఠ కోమలంగా ఉందనుకోండి, కోమల నిష్ఠ అంటాం. కోమల నిష్ఠ అంటే నిష్ఠ కోమలం అంటే ఏమిటి? మృదువుగా, చాలా సెన్సిటివ్, సున్నితంగా ఉంది నిష్ఠ. కోమల నిష్ఠ ఉన్నవాడికి ఈ జ్ఞానం లోపల హృదయాన్ని తాకదు, ఆ నమ్మకం కుదరదు. భగవద్గీత పైన నమ్మకం ఉండదు, ఈ శాస్త్రం పైన నమ్మకం పూర్తిగా ఉండదు, ఆచార్య పైన నమ్మకం ఉండదు, మన అలవాట్లు ఇంకా అలాగే ఉంటాయి. ఆ కోమల నిష్ఠ అని ఉంటుంది. చాలామంది మొదటి దశలో అంతా కూడా నిష్ఠ ఎలా ఉంటుంది? కోమలంగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది నిష్ఠ. అది దాటుకొని రావాలి. అది ఎలా వస్తుంది? సాధు సంగత ఉంటేనే కోమల నిష్ఠ దాటుకొని శ్రద్ధ అనేది మనలో వస్తుంది. శ్రద్ధ అంటే ఏమిటంటే అన్షేకబుల్, అంటే దాన్ని ఏ షేక్ చేయలేరు, దాన్ని మన నమ్మకాన్ని ఎవరు కూడా కదిలించలేరు. ఇప్పుడు మాకు వచ్చి ఎవరికైనా వచ్చి కృష్ణుడు ఇది అంటే నమ్మకాన్ని ఎవరు మార్చలేరు కూడా. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత నమ్మకాన్ని మార్చలేరు. ఇప్పుడు ఎవరైనా నిప్పుని చూసి నిప్పు కాదు నాన్న, అది నీళ్లు నాన్న అంటే నమ్ముతారా మీరు? చెప్పండి మీరే. అదే చిన్నపిల్లవాడు నిప్పు కాదు నీరురా పట్టుకోరా, వాడేం చేస్తాడు? జంప్ చేసి దాన్ని దూకుతాడు కూడా. ఎందుకని మీరు దూకరు? మీకు జ్ఞానం బాగా వంటగదిలో అక్కడెక్కడ కాలు ఉంటుంది,
జీవితాల్లో కొన్ని కాల్చు లోపల కూడా కాళ్ళు ఉంటాయి కదా, హృదయాల కాళ్ళు ఉంటాయి. హృదయాలు కాల్చిన కాల్పులు ఎక్కువ ఉంటాయండి వంటగదుల కాల్పుల కంటే కూడా. అంటే అవన్నీ అనుభవంతో ఏం చేస్తారు మీరు? ఆ జ్ఞానం ఉంది కాబట్టే ముట్టుకోరు. భక్తులు కూడా అంతే. కోమలం అంటే చిన్న పిల్లల మనస్తత్వం, నమ్మకం ఇంకా తక్కువ. భగవంతుడి పైన నమ్మకం తక్కువ, శాస్త్రం పైన తక్కువ, సాధువుల పైన నమ్మకం తక్కువ. అదే ఆ దాటుకుని వచ్చే శ్రద్ధ, ఆ జ్ఞానంతో నమ్మకం నిండుగా ఉంటుంది. ఆ భక్తులు అది ఉంది. ప్రభుపాదులు చెప్పారంటే ఏదో మన ప్రయత్నం చేద్దాం, ఎందుకు వదలాలి దీన్ని అని ఫస్ట్ వెళ్తారు మున్సిపల్ ఆఫీస్, న్యూయార్క్ మున్సిపల్ బిల్డింగ్కి వెళ్తారు. వెళ్ళి ఇట్లా రథయాత్ర అనుకుంటున్నాము రోడ్ల పైన అంటారు. ఫస్ట్ వాళ్ళు షాక్ అవుతారు, నీకు మైండ్ పోయింది ఏంటయ్యా, మొత్తం బ్యాన్ అయిపోతే రథయాత్ర అంటావు, రోడ్ల పైన అంటావు అని తిట్టి పంపిస్తారు. అతను ప్రభుపాదుల వారు అంటే అప్పట్లో టెలిఫోన్లు చాలా రేర్గా ఉంటాయి. ఫస్ట్ టైం ప్రభుపాద ఫోన్ చేస్తారు ఈ భక్తుడికి, ఏమైందయ్యా రథయాత్ర పర్మిషన్ ఎంతవరకు వచ్చారంటారు. ఇతనికి ఏం చెప్పాలో తెలియదు. ప్రభుపాద ప్రయత్నం చేస్తున్న ప్రభుపాదుల వారు కొద్ది సమయం ఇవ్వండి అంటే, జనరల్గా ప్రభుపాద ఎవరితో ఫోన్లో మాట్లాడరు. అప్పట్లో ఫోన్లే లేవు అనుకోండి, తక్కువ ఉండేటివి. అప్పుడు తక్కువ మాట్లాడేవాళ్ళు, లెటర్లు రాసేవాళ్ళు ఎక్కువ. ఆయన అంటే ఆ భక్తుడు ఏదో మళ్ళీ వెళ్తాడు. మళ్ళీ వెళ్ళి సరే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తాడు. పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ క్లర్క్లు అడుగుతాడు, ఏంటిది ఒక అప్లికేషన్ పెడుతున్నా నేను, నాకు కొద్దిగా మీరు ఏదన్నా కొద్దిగా హెల్ప్ చేయొచ్చు కదా. వాళ్ళంటే సరే మేము హెల్ప్ చేస్తాం నీకు అని. కాకపోతే మెయిన్ చీఫ్ ఉంటారు, చీఫ్ కమిషనర్, పోలీస్ కమిషనర్, డీజీపీ లాగా, ఆయన సైన్ పెట్టాలయ్యా, అది చాలా కష్టం, కాకపోతే నీకోసం మేము పెడతాం కావాలంటే, ఎలాగో ఫెయిల్ అవుతావులేను అని వాళ్ళు సంతకం పెడతారు. ఇతను సరేలే వచ్చిందిలే మనకెందుకు టెన్షన్ పడ్డాం, సరే ఎంతో ఒక సైన్ పెట్టాలి కదా అని పట్టుకుంటాడు. పట్టుకొని నెక్స్ట్ పోలీస్ కమిషనర్, డీజీపీ లాగా పోలీసుల హెడ్, అతను కలవాలి. అది పెద్ద బిల్డింగ్లో ఉంటాడు, ఆ లోపల సెక్యూరిటీ చాలా ఉంటుంది. అతను కలవాలన్నా కూడా మధ్యలో వెళ్తే మెయిన్ ఒక లేడీ ఉంటుందన్నమాట. మెయిన్ లేడీ, ఆ పోలీస్ కమిషనర్ కంటే ముందు ఒక లేడీ ఉంటుంది. ఆ లేడీ చూస్తుంది, ఎందుకు వచ్చావు అంటే చూస్తుంది. అసలు వాళ్ళు సంతకం ఎలా పెట్టారు నీకు ఉంటుంది ఆవిడ. వాళ్ళు ఎలా పెట్టేసారులేండి, సంతకం పెట్టించండి పెద్దాని దగ్గర అని అంటాడు. ఆ అమ్మాయి చూసి, నీకు తెలుసా ఇక గవర్నమెంట్ ఆర్డర్ ఉంది ఏం జరగకూడదని, అలాంటిది సంతకం ఎలా పెడతారయ్యా, ఎందుకు వచ్చావయ్యా నువ్వు, నేను పెట్టలేవని అంటే, నువ్వే పెట్టించద్దు నేనే పెట్టుకుంటానులే అంటాడు. ఆవిడ ఏంటో మొండెల్లో ఉండడం వదలట్లేదు. సరే ఏం చేయాలంటే, లోపల పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఒకసారి లోపల పంపించాలి అంటాడు. సరే ఎల్లు, ఎలాగో ఫెయిల్ అవుతావు అక్కడ కూడా నువ్వు వెళ్ళే అని పంపిస్తారు. అతను బాగా లావుగా సైజు ఉంటాడు, హెల్తీగా ఉంటాడు, బాగా బలంగా, హెవీ పర్సనాలిటీ అలా ఉంటాడు. వెళ్తేనే నవ్వుతూ ఉంటాడు. ఆయన ఎందుకు వచ్చావు అంటాడు, నవ్వుతూ ఉంటాడు అనమాట. అప్లికేషన్ ముందు పెడితే నవ్వుతూ సంతకం పెట్టాడు అలా అంటాడు అనమాట. చూడండి ఎలా అనిపిస్తుందంటే, అతను నవ్వుతూనే చూస్తాడు, ఏమిటిది, ఓ రథయాత్ర రోడ్లపైన చేయాలనుకున్నారా, కానీ సంతకం పెట్టకూడదే నేను, అయినా పెడతా నీకోసం అంటాడు. ఆయన నీకోసం పెడతాను, సంతకం పెడతాడు. సంతకం పెట్టిన తర్వాత ఎందుకు పెట్టా నాకు కూడా తెలియదు, ఎందుకు పెట్టానో నాకు తెలియదు, కానీ నాకు పెట్టాలనిపిస్తుంది. ఇతను షాక్, అంటే ఏమిటిది అని వెంటనే, నువ్వు పెడితే చాలరా బాబు, నీతో డిస్కషన్ ఎందుకు రా నాయన అని చెప్పి లెటర్ పట్టుకొని పరిగెత్తా బయట వచ్చేస్తాడు. ఫస్ట్ బిల్డింగ్ దిగేస్తాడు. ఇది వెంటనే ప్రభుపాదుల వారు చెప్తారు, ప్రభుపాదుల వారు మీరు అనుకున్నట్టే మీ కోరిక ప్రకారమే 10 సంవత్సరాలు ఇక్కడ బ్యాన్ అయినా రథయాత్ర జరగకూడదని మనకు రథయాత్ర చేయడానికి పర్మిషన్ వచ్చింది ప్రభుపాదుల వారు అని అంటారు. అంతే, అంతా చేపించింది ఎవరు అక్కడ? ప్రభుపాదుల వారే. కృష్ణుడు ఎలా చేస్తాడు? కృష్ణుడు భక్తుడు చేపిస్తాడు, కృష్ణుడు కదా. అంటే ఒక భక్తుడు అనుకుంటే కృష్ణుడు కూడా దామోదరుడే కదా, భక్తిబద్ధ భక్తితో భగవంతుని బంధించేయచ్చు మనం. కాబట్టి ప్రభుపాదుల వారు జగన్నాథ స్వామి రథయాత్ర జరగాలనుకుంటే, ఎలాగైతే వసుదేవుడు జైల్లో ఉన్నప్పుడు ఆ సంఖ్యలు అవే తెగిపోయాయో, జైలు డోర్లు అవే తెరుచుకున్నాయో, జైల్లో ఉన్న ఆ సెక్యూరిటీ జైలు సెక్యూరిటీ అందరూ వాళ్ళు నిద్రపోయారు, యమునా నది సగంగా చీలిపోయిందో, అనంతశేషుడు గొడుగులాగా వచ్చేసాడు. ఇదంతా ఎలా జరిగింది? ఇది కృష్ణుడి యొక్క యోగశక్తి అంతా కూడా. కాబట్టి ఇక్కడ కూడా ఏం జరిగింది? ప్రభుపాదుల వారు కృష్ణుడి కోసం కదా, ఆయన స్వయంగా ఆయనగా కోరిక లేదు, జగన్నాథ స్వామి రథం జరగాలి న్యూయార్క్ నగరంలో, కృష్ణుడి శక్తి మొత్తం జరిగించింది.
కాబట్టి మనలో కూడా ఆ కోరికలు ఉంటే అయ్యో కృష్ణుడు దేవాలయం రావాలి, కృష్ణుడు మన సేవ చేయాలి, కృష్ణుడు మన భక్తి మార్గం ముందుకు వెళ్ళాలి, కృష్ణుడి కోసం మనం ఏదైనా కోరుకున్నా కానీ భగవంతుని మనలో ఆత్మశుద్ధిగా ఉంటే, అందుకే మన కోరికలు శుద్ధిగా లేకపోయినా ఆచార్యులు వాళ్ళ కోరికలు మన కోరికలు అనుకోవాలి. ప్రభుపాదుల కోరిక ఏమిటి? నగరాల గ్రామాలు ఎక్కడైనా కూడా కృష్ణ నామ ప్రచారం జరగాలి, గీతా ప్రచారం జరగాలి, భాగవత భక్తి జ్ఞాన ప్రచారం జరగాలి. ఆయన కోరికను మన కోరిక అనుకోవాలి, మన సొంతంగా కోరికలు ఉండాల్సిన అవసరం లేదు. ఎలాగైతే బిడ్డ తల్లిదండ్రుల కోరికను తన కోరిక అనుకుంటాడో, ఒక శిష్యుడికి కోరికలు ఏముండాలి? గురువు కోరికలే శిష్యుడి కోరికలు, గురువు కోరికలే ఉంటాయి. కృష్ణుని కోరికే గురువు కోరిక ఉంటుంది. గురు స్వార్థంగా ఆలోచించాడు ఎప్పుడు కూడా, గురు సొంత లాభాల కోసం చేయుడు. భగవంతుడు ఏ గీతలని చెప్పాడో దాన్ని అనుసరిస్తూ ప్రచారం చేస్తారు. భక్తులు కూడా ఏమిటి? ఆచరణలో పెడుతూ అనుసరిస్తూ ప్రచారణ చేయాలి. కాబట్టి ఇదా మన జీవితం అయితే మనం కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టుగా మోక్ష ఇష్యామి మా శుచః, మనం కూడా వైకుంఠం చేరుకోవచ్చు. ప్రభుపాదులు చెప్తారు, ఎవరైతే నియమాలను పాటి స్వయంగా నేను వచ్చి వైకుంఠం తీసుకెళ్తాను మిమ్మల్ని అందరినీ కూడా. కాబట్టి అలాంటి భక్తులు రావాలి, శిష్యులు ఉండాలి. మనం ఎంతసేపు జీవితం అంతా శరీరం కోసమేనా? జీవితం అంతా పిల్లల కోసమేనా? శరీరం కోసమేనా? కాదు. జీవితం ఇప్పుడే నిద్రలేయాలి, మనం నిద్రలేయాలి. భక్తికి వయసుకు సంబంధమే లేదు. మీరు 70 ఏళ్ళ 80 ఏళ్ళ 7 ఏళ్ళ 5 ఏళ్ళ సంబంధం లేదు. ఎందుకంటే జీవుడు ముఖ్యం. లోపల మీరు దేహాన్ని చూస్తున్నారు, కానీ కృష్ణుడు ఏం చూస్తున్నాడు? లోపల జీవుని చూస్తున్నాడు. భక్తి ప్రచారం చూడాల్సిన శరీరాలు కాదు, లోపల జీవుని చూడాలి. ఆ జీవుడి ఎన్ని జన్మ తిరుగుతున్నాడు ఇక్కడ, ఎప్పుడు విడుదలవుతుంది ఆ జీవుడికి? ఇది మన బాధ. అది వృద్ధ శరీరమా, యవ్వనమైన శరీరమా సంబంధం కాదు. ఇక్కడ లోపల జీవుడు సనాతనం కదా, అటువంటి జీవుడికి మోక్షాలను కోరుకోవాలి మనం. కాబట్టి శరీరం చూడకూడదు ఎప్పుడు భక్తి ప్రచారాల్లో, జ్ఞాన ప్రచారాల్లో. అందరూ ఎవరు వస్తే వాళ్ళకి, ఎవరు అవకాశం వస్తే వాళ్ళకి. ఎవరికి ఆకలి అన్నం పెట్టాలి కదా. అన్నం ఎవరికి పెట్టాలి? ఫస్ట్ ఆకలి ఉన్నప్పుడు దానికి రూల్స్ ఉన్నాయి. ఆకలి అన్నప్పుడు ఫస్ట్ పెట్టాల్సింది ఎవరికి? వృద్ధులకి. ఎవరైనా ఆకలి అంటే ఫస్ట్ చూడాల్సింది ముసలి వయసు అయిన వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి పెట్టాలి. రెండోది ఎవరికి పెట్టాలి? చిన్న పిల్లలకు పెట్టాలి. తర్వాత ఇది సీక్వెన్స్ ఇది. కాబట్టి భక్తి కూడా ఏమిటి? వృద్ధ శరీరం, యంగ శరీరం ఇది కాదు. ఇక్కడ జ్ఞానం లేని వాళ్ళు ప్రతి ఒక్కడికి జ్ఞానం అవసరం అంతే. ఏ శరీరం అయితే ఏమిటి? ఆకలిన ప్రతి జీవికి అన్నం పెట్టాలి అంతే తప్ప నేను ఈ వీళ్ళకే పెడతాను, వాళ్ళకి పెట్టాను, వీళ్ళకి పెట్టండి ఎలాగే? అన్నదానంలో ఎప్పుడు కూడా నిబంధనలు ఉండకూడదు, నియమాలు రూల్స్ ఉండకూడదు. అన్నదానంలో ఆకలి ఉన్న ప్రతి జీవికి పెట్టాల్సిందే మనం. కాబట్టి ఎవరైతే జ్ఞానం లేదో వాళ్ళు పేదవాళ్ళు. అంటే ప్రభుపాదులు ప్రశ్న అడుగుతారు. ప్రభుపాదుల వారు మనం ఎందుకు ప్రసాదం పెడుతున్నా? వాళ్ళంతా బాగా డబ్బులు ఉన్నోళ్ళే కదా. అర్థమైందా? ప్రభుపాదులు చెప్తారు, వాళ్ళ డబ్బులున్న పేదవాళ్ళయ్యా, భక్తులు లేనివాడు పేదవాడు. కానీ వాళ్ళంతా పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం ఈ భగవత్ ప్రసాదాన్ని ఇచ్చి వాళ్ళ జీవితంలో నిజమైన సంపద ఇస్తున్నాం. భక్తి నిజమైన సంపద. అంటే భక్తి లేనివాడు పేదవాడు, డబ్బులున్నవాడు డబ్బు లేని కాదు, భక్తి లేనివాడు పేదవాడు. కాబట్టి మీరు చర్చించుకోవాలి, మనలో భక్తి ఉందా లేదా. భక్తిలో ఉందంటే నీ మీద ధనవంతుల సృష్టిలో లేడు. ఎందుకంటే ఆ లక్ష్మీపతి వైకుంఠపతే నీ దాసోహం అయిపోయాడని. నీలో భక్తి లేదంటే నువ్వు పేదవాడే. సాధువుల దృష్టిలో నువ్వు పేదవాడే, భగవంతు దృష్టిలో నువ్వు పేదవాడే. కాబట్టి నిజమైన సంపద భక్తి సంపద. దాన్ని మనం సంపాదించుకోవాలి, మానవ జీవితం దానికోసం. కాబట్టి ఆ భక్తి సంపద ఇవ్వడానికే ప్రభుపాదులు ఈ లోకానికి వచ్చారు, ఈ లోకానికి ఇచ్చారు. మనం కూడా ఈ ఊర్లో కానీ ప్రపంచమంతా కూడా ఈ భగవద్గీత జ్ఞానం వెళ్తుందంటే అటువంటి ఆచార్యులు వాళ్ళు ఎన్నో కష్టాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, మీకు ఎన్నో చెప్పుంటాను కదా. ప్రభుపాదులు 2 గంటలు నిద్రపోయేవారు ఆయన. రాత్రుల్లో 2 గంటలు పడుకునే వాళ్ళు అంతే. మీరు ఒకరోజు పడుకొని చూడండి, 2 గంటలు పడుకొని చూడండి, 2 వారాలు లేరు. పడుకొని చూడండి, 2 గంటలు పడుకొని రాత్రుల్లో. శరీరం సపోర్ట్ చేయదు మీకు. ఆయన కొన్ని సంవత్సరాలు అలాగే పడుకున్నారు. ఆయన 2 గంటలు 2.5 గంటే రాత్రులంతా బుక్కులు రాదు. మీరు ఒక రాత్రి నిద్ర లోపల ఉండండి. మీరు ఒక్క రాత్రి మీలో పరశురాముడు బయట వచ్చేస్తాడు, విశ్వామిత్ర బయట వచ్చేస్తాడు, భృగుముని బయట వచ్చేస్తాడు, దుర్వాసుని బయట వచ్చేస్తాడు. అవన్నీ బయట వచ్చినా పర్లేదు, దానికి ముందు దాని పైన ఇంకా భయంకరులు బయట వస్తారు.
దుర్యోధనుడు అందరూ బయట వచ్చేస్తారు. ఇంకా అలా కాదు కదా. ప్రభుపాదుల వారు కొన్ని సంవత్సరాలు ఇంద్రియ నిగ్రహం, నిద్రలేని రాత్రులు. ఎందుకంటే ఆయన ఒకసారి బృందావనంలో మీరు ఎంత చూస్తారు కూడా, మహాసమాధి, ప్రభుపాద మహాసమాధి చూస్తారు. ఆ పైన ప్రభుపాదుల వారు రాత్రుల్లో భాగవతం రాసేవారు. ఇంత ముగిచ్చేద్దాం. రాసేటప్పుడు ఎలాగంటే ప్రభుపాదుల వారికి వయసు చాలా ఎక్కువ అయిపోయి ఉంటుంది, రాస్తూ ఉంటారు. రాస్తుంటే ఎలాగంటే తెలియకుండానే ఆయన కళ్ళు నీళ్లు కారిపోతూ ఉంటాయి. కారిపోతూ ఉంటే ప్రభుపాద ఒక ఆయన సెక్రటరీ ఉంటారు, పర్సనల్ సెక్రటరీ. అతను ఏంటంటే ప్రభుపాద బెల్లు కొడితే ఆయన వస్తూ ఉంటారనమాట. అతను వస్తే చూస్తాడు ప్రభుపాదుల వారు కళ్ళు అట్లా నీరు కారిపోతుంటే అతను అడుగుతారు, ఏమైంది ప్రభుపాదుల వారు అని. ప్రభుపాద చెప్తారు, చూడడు ఈ జీవులు వాళ్ళ భవిష్యత్తు తలుచుకుంటే చాలా బాధగా ఉంది. చూడండి, వాళ్ళ భవిష్యత్తు తలుచుకుంటేనే బాధగా ఉంది. భక్తిలో లేకుండా ఈ మానవ దేహమే సర్వం అనుకుంటున్నారు వాళ్ళు, ఈ శరీరమే సర్వం అనుకుంటున్నారు, ఈ శరీర ప్రీతి, ఈ శరీరాన్ని సుఖం ఇవ్వడమే జీవిత ధ్యేయం అనుకుంటున్నారు, శరీరం కోసం బతుకుతున్నారు. ఆ తలుచుకుంటేనే కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రహ్లాదుడు చెప్తుంటాడు భాగవతంలో. అప్పుడు ఏం రాస్తున్నారు ప్రభుపాదుల వారు? ప్రహ్లాదుడు భాగవత పురాణంలో 7వ స్కందంలో ప్రహ్లాద ఉపదేశాలు ఉంటాయి, అద్భుతమైన ఉంటాయి. నరసింహస్వామి ప్రహ్లాద లీల భాగవతంలో వస్తుంది. అది ఆయన రాస్తుంటారు. ఆ సమయంలో ప్రహ్లాదుడు అంటుంటారు అక్కడ, నరసింహ అందరి పాపాలు నేను తీసుకునేస్తాను, నన్ను నరకానికి పంపించే నరసింహ, వాళ్ళందరినీ కూడా వైకుంఠానికి పంపించే స్వామి అంటాడు. ఒక భక్తుల్లో ఆచారంలో ఉండాల్సిన లక్షణం ఏమిటయ్యా అంటే, వేరే వాళ్ళ దుఃఖాన్ని కూడా, వేరే వాళ్ళ బాధల్ని, వేరే వాళ్ళ పాపాలను కూడా వాళ్ళు చూసి చలించిపోతారు. ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ మానవ దేహంలో ఉన్న జీవులంతా కూడా, వాళ్ళకి మానవ దేహం వచ్చిందే భగవంతుని తెలుసుకోవడం తప్ప వేరే ధ్యాసే లేదు మానవ జీవితానికి. ఇంక వేరే పర్పస్, వేరే ధ్యాస లేదు ఇంకా మానవ జీవితానికి. మీరు ఎంత సాధించినా జీవితంలో, సమాజ దృష్టిలో, కుటుంబ దృష్టిలో, లేదా దేశం దృష్టిలో, ప్రపంచం దృష్టిలో మీరు ఎంత ఉన్నతంగా వెళ్ళినా మీ పేరే మీకు గుర్తున్న తర్వాత ఇంకో జన్మలో. ఇక్కడ ఎంత సాధించినా విలువ లేని సాధన ఇది. మానవ జీవితం వచ్చింది ఎగ్జిట్, బయట పడ్డానికి, కర్మచక్రాల నుంచి, ఈ జీవన చక్రాలు, జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి బయటపడడానికి మానవ జీవితం. మానవ జీవితం వచ్చింది దీనికోసం, వేరే ఏ పర్పస్ కాదు. మనం ఆ ప్రథమ ధ్యేయం అది కాకుండా మనం వేరే అన్ని జీవితంలో పెట్టుకున్న మానవ జీవితాన్ని మనం కళ్ళ ముందరే కాల్చివేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎవరు బస్సులో చనిపోయారని మనం బాధపడుతున్నాం. మీ ఆయుష్ ఆయుష్ను ఎలా వాడుతున్నారు మీరు దాన్ని? మృత్యు ఎలా వస్తే ఏమిటి? గీతలో అర్జునుడు అడుగుతాడు, కృష్ణ భక్తుడు ఎలా చనిపోతాడు? అర్జున, భక్తుడు ఎలా చనిపోయినా పర్లేదు, అది యాక్సిడెంటో, హాస్పిటల్లో, కాల్పులో, ఎలా చనిపోయినా పర్లేదు అర్జున, వాడు వైకుంఠం గ్యారంటీ. అది కదా కావాల్సింది, గ్యారంటీ కావాలి. ఎలా చనిపోతే మనకేంటి? ఎందుకు చనిపోయేటప్పుడు భగవంతుడు చూస్తాం కదా. మానవ జీవితం వచ్చిందే ఇది తెలుసుకోవడానికి. మనం అది తప్ప అన్నీ తెలుసుకుంటాం. ప్రపంచం అంతా ఉపయోగం ఏమిటి చెప్పండి? అన్నీ చదివేస్తాం, అది తప్ప ఉపయోగం ఏమిటి? అది చెప్పడానికి ఆచార్యులు వచ్చారు. అది వాళ్ళ బాధ ఏడుస్తూ ఉంటారు ఆయన ప్రభుపాదుల వారు. తర్వాత ఆ భక్తులు లోపలికి వెళ్తారు. ప్రభుపాద రెస్ట్ తీసుకోండి అంటే, లేదయ్యా ఎలా పడుకుంటాం? చూడు, ప్రపంచమంతా నిద్రపోతుండే, జీవులు నిద్రపోతుండే మాయలో ఎలా పడుకుంటాం మనం? వాళ్ళు మేల్కొనాలి కదా, వాళ్ళ జీవితంలో ఒక గమ్యం చూపించాలి కదా అని చెప్పి, నువ్వు పడుకోవయ్యా అంటారు. ఆయన వెళ్ళి పడుకుంటాడు. పడుకున్న తర్వాత రాత్రిలో చూడండి, అప్పుడు వర్షం, భయంకరమైన వర్షం. ఇతన్ని అప్పుడే పడుకుంటాడు సర్వెంట్, పర్సనల్ సెక్రటరీ పడుకుంటాడు. ప్రభుపాదుల వారు పిలవరు. ఆ భక్తుడికి మెలకు వస్తుంది వర్షం సౌండ్ విని. ఏమిటిది వర్షం సౌండ్ వస్తుంది? చూస్తే ప్రభుపాదుల వారు బయటే వర్షంలో తడిచిపోతూ ఉంటారు. ఈ భక్తుడు షాక్ అయిపోతాడు, ఏం చేయలేదు. ఎందుకంటే ప్రభుపాదుల వారికి ఆ సమయంలో ఆరోగ్యం సరిగా ఉండదు. ఆయన స్వయంగా లేచి నడవలేరు. ఈ భక్తుడు పరిగెత్తు బయట వస్తాడు. ప్రభుపాదుల వారు, ఎందుకు నన్ను పిలవలేదు మీరు? బెల్లు పక్కనే ఉంది కదా, వర్షం తడిచిపోతున్నారా మీరంతా కూడా? మీరు బెల్లి కొడితే నేను వచ్చేవాడిని కదా ప్రభుపాదుల వారు అంటే వెంటే
నువ్వు ఇప్పుడే పడుకున్నావు కదయ్యా, నేను ఎందుకు డిస్టర్బ్ చేయడము? చూడండి, అట్లీస్ట్ నీకు నిద్ర కొద్దిగా ఉండాలి కదా, కాబట్టి నేను డిస్టర్బ్ చేయకూడదు, అందుకే నేను పిలవలేదయ్యా అని అంటాడు. అప్పుడు ఆ భక్తుడి హృదయం చలించిపోతుంది. అంటే ఇది కదా ప్రేమ అంటే. అంటే ఎప్పుడు మన యజమాని అంటే పిండేయడం కాదు వాళ్ళ రక్త మాంసాలు. మన దగ్గర సేవ చేసే వాళ్ళు పిండేయకూడదు, మనం హృదయం కూడా ఉండాలి, వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. ప్రభుపాద అందుకే వాళ్ళ భక్తులకి అంటే ప్రభుపాద ప్రేమ అంటే ఆయన ఆచారులు కదా, బెల్లు కొడితే రావయ్యా పిలవచ్చు కదా, పిలవలా. పాప ఈ భక్తుడు ఇప్పుడే పడుకున్నాడే, రెస్ట్ తీసుకొనిలే, నిద్ర మళ్ళీ పొద్దున మళ్ళీ నిద్ర ఉండదు అని ఏదో మనకేదో కొద్దిగా ఇబ్బంది అయినా పర్లేదు, ఈ ఓర్పు గుణం ఉండాలి. ఆయన గొప్ప ఆచార్యుడైనా ఆయన అధికారాన్ని ఉపయోగించుకోవాలా. నా శిష్యుడు చెప్పినట్టు విన్ను, ఎందుకు రాలేదు నువ్వు అలా అనలేదు. అతను పడుకొని మనం తడిచినా పర్లేదు అంటే ఒక మానవ జీవితంని ఎలా వాడాలి పూర్తిగా ప్రభుపాద జీవితం తెలుస్తుంది. పుట్టుక నుంచి ఆయన శరీరం వదిలేంత వరకు ప్రతి క్షణం ఏ పేజీ ఓపెన్ చేసినా, ఏ సంవత్సరం ఓపెన్ చేసినా, ఏ రోజు ఓపెన్ చేసినా, ఏ క్షణం ఓపెన్ చేసినా కృష్ణ 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 తప్ప వేరే ధ్యాసే లేదు. అది ఆచార్య లక్షణం అంటే. ప్రైవేట్ లైఫే లేదు ప్రభుపాదుల వారికి. ప్రభుపాదులే ఓపెన్ బుక్ లాగా, సీక్రెట్ లైఫ్ లేదు. ఆయన పొద్దు నుంచి రాత్రి వరకు భక్తుల మధ్యలోనే ఉండేవాళ్ళు, భక్తుల మధ్యలో పడుకునేవాళ్ళు, భక్తుల మధ్యలో జీవించేవాళ్ళు. ఆయనకు సీక్రెట్ లైఫ్ అనేది ఏమీ లేదు, సీక్రెట్ అకౌంట్లు లేవు, సీక్రెట్ బ్యాంక్ అకౌంట్లు లేవు. అంత ఓపెన్ బుక్ లాగా లైఫ్ అంతా అలా ఉండాలి ఆచార్యులు అంటే. ఇప్పుడు ఎలా ఉన్నారు ఆచార్యులు? మీరు బయట చూస్తుంటారు ఒక్కొక్కసారి. కాబట్టి కలియుగంలో ఇలాంటి గొప్ప ఆచార్యులు అని చెప్పాను కదా, భగవద్గీతని సముద్రాలు దాటించిన వ్యక్తి ప్రభుపాద. జగన్నాథ స్వామిని ప్రపంచాన్ని సముద్రాలు దాటించిన వ్యక్తి ప్రభుపాదుల వారు. కృష్ణ భక్తిని సముద్రాలు దాటించిన వ్యక్తి ప్రభుపాదుల వారు. మోక్షాన్ని మన కోసమే, మన దేశం భారతదేశమే మోక్షం అనుకునే వాళ్ళకి మోక్షాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తే ప్రభుపాదుల వారు. వాళ్ళకి స్వర్గం నరకం తప్ప మోక్షం కాన్సెప్ట్ లేదు ఎక్కడ బైబిల్లో కానీ ఖురాన్లో కానీ. మోక్షం అంటే స్వర్గ నరకానికి అతీతం. మోక్షం అంటే వాళ్ళకి హెవెన్ ఈ రెండు తప్పేం తెలియదు వాళ్ళకి. కాదు, ప్రపంచాన్ని ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన వ్యక్తి ప్రభుపాదుల వారు. కాబట్టి ఆయన వచ్చారు, ప్రపంచానికి కృష్ణ భక్తిని, భగవద్గీతని, భాగవతాన్ని పరిచయం చేశారు, ప్రజల్లో మార్పుని తీసుకొచ్చారు. ఇంకా మన మధ్య ఉన్నారు. ప్రభుపాద చెప్తారు, నా బుక్కులు ఉన్నంత వరకు, ఈ సంస్థ ఉన్నంత వరకు నేను ఎప్పుడు కూడా నా సంస్థ ద్వారా, నా భక్తుల ద్వారా, నా విగ్రహ రూపం ద్వారా ఎప్పుడు నా సంస్థలోని ఎప్పుడు కూడా నాకు చావు అనేది లేదు అని చెప్తారు ఆయన. కృష్ణుని విగ్రహం ఎలాగైతే ఉంటుందో ఆచార్య విగ్రహం అలాగే ఉంటుంది. కృష్ణుని విగ్రహం ఉన్నది కృష్ణుడు చావు చనిపోయినట్ట కాదు కదా. ఆచార శక్తి సామాన్య శక్తి కాదు. ప్రతి శిష్యుడు వైకుంఠం తీసుకునేంత వరకు ఈ లోకంలోనే ఉంటాను అంటారు ప్రభుపాదుల వారు. కాబట్టి మన చేతుల్లో ఉంది. మీరు ప్రభుపాదుల వారి శిష్యులు అవ్వడాలంటే మాకొకరికే అదృష్టం కాదు, అది మీకు కూడా చేతిలో ఉంది. అది ఇక్కడ అదృష్టం క్వశ్చన్ కాదు, మీరు బుద్ధి మనసు దాన్ని దాటుకొని రావాలి. ఇంకా అల్ప కోరికలతో ఉండిపోయామంటే ఆనియన్ పకోడాతో మిగిలిపోతాం ఇక్కడే. ఫిల్టర్ కాఫీ ఆనియన్ పకోడా కావాలా చెప్పండి? ఫిల్టర్ కాఫీ ఆనియన్ పకోడా కావాలా, వైకుంఠం కావాలా? ప్రభుజీ వైకుంఠం ఎలా నాకు తెలియదు, అట్లే ఫిల్టర్ కాఫీ మాకు చిన్నప్పుడు తాగుతున్నా తెలుసు, నాకు ఇది దీంతోనే గడిపేస్తాను నేను, పర్లేదు. నాకు మోక్షం అంటే ఎంత అల్పజ్ఞానం అయిపోతుంది కదా. మళ్ళీ ఇంకో మానవ దేహం లేదు, దానిలో మళ్ళీ ఫిల్టర్ కాఫీ కదా ఏం ఉండదు. పక్షులు ఫిల్టర్ కాఫీ తాగుతాయా? ఒక జంతువు చెప్పండి, ఫిల్టర్ కాఫీ తాగే జంతువుని ఒకటి చూపించండి. ఆనియన్ పకోడా తిని ఒక జంతువుని చూపించండి. ప్రకృతి ఎదిసే తింటున్నాయి అవి. మనమే సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఎగ్గు తిందామా, అది తిందామా, ఇది తిందామా, ఇది తిందామా. జంతువులు దేహ ధర్మాన్ని ఆచరిస్తున్నాయి. అవి పులికి ఆనియన్ పకోడా తిని మనం తినేస్తుంది. అది పులికి ఆహారం అదే శరీర ధర్మం పాటిస్తుంది. అది ఆవుకి ఏం పెట్టాలో అదే పెట్టాలి. శరీర ధర్మాన్ని పాటిస్తే మనిషే ఈ ధర్మాన్ని పాటించాడు. వాడేం పాటిస్తాడు? జిహ్వా. ఏమది జిహ్వ అంటే ఏమిటి? దేనికి దాసులు అయిపోయాం మనం. హరిదాసులు కాదు మనం ఏం దాసులం? జిహ్వదాసులు అయిపోయాం మనం. హరిదాసులు అవ్వాల్సిన జీవితం ఏ దాసులు అయిపోయాం?
జిహ్వదాసులు. 4 దాసులు అయిపోయాం మనం. చూడండి, వయసు వస్తే 4 రుచి కూడా పోతుంది. కాబట్టి ఈ 4 దాసులం కాదు, హరిదాసులు అవ్వాలి. 4 పైన ఏం జరగాలి? హరినామ జరగాల, కీర్తన జపం జరగాల. అప్పుడు 4 పైన కృష్ణుడు నాట్యం ఆడితే ఈ జిహ్వదాసుల నుంచి కృష్ణదాసులు అవుతాం. చెప్పండి, హరిదాసులు అవుతారా, జిహ్వదాసులు అవుతారా? రోజు జపం చేస్తారా? చేయండి. అప్పుడే ఇక్కడి నుంచి బయట పడుగుతాం. లేదంటే జిహ్వదాసుల్లాగానే మిగిలిపోతాం. మళ్ళీ ఇంకా జన్మలు ఎక్కడో హరే కృష్ణ. మళ్ళీ మేము ఉండం, మీరు ఉండరు. కనపడినా అర్థం కాదు ఒకరికొకరికి, అంతే కదా. ఇప్పుడేదో కనపడుతున్నావు, తర్వాత వేరే దేహంలో ఉంటే ఏం అర్థమవుతుంది మీకు? ఏమన్నా గోవు అయిపోయారు అనుకోండి, గోవు బాగానే ఉంది పని, గోవుకి ఏం అర్థం అవుతుంది? గోవిందుల గీత అర్థమవుతుందా? కాబట్టి మానవ దేహం ఇచ్చిందే ఈ జ్ఞానం, బుద్ధి, ఇంద్రియాల జిహ్వ కృష్ణ నామం జపం చేయడం కోసం, బుద్ధి కృష్ణుడు ఇచ్చిన జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కోసం, శరీరం కృష్ణుని సేవ చేయడం కోసం. కాబట్టి మనకిచ్చిన బుద్ధి, జ్ఞానం, ఇంద్రియాలన్నీ కూడా భగవంతుని తెలుసుకోవడం కోసం, తెలుసుకొని భగవంతుని చేరుకోవడం కోసం, తెలుసుకొని మిగిలిపోవడం కోసం కాదు. ఇక్కడ చేరుకోవడానికి సాధన ముఖ్యం. కాబట్టి సీరియస్గా తీసుకోండి, జీవితం సార్థకత చేసుకోండి. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. హరినామ సంకీర్తనకి జై. హరే కృష్ణ మహామంత్రకి జై.